దేవుని ప్రజల యొక్క పరిస్థితి అంత దారుణముగా ఉంది. ఎందుకంటే వారు దేవుని వైపు తిరగటం లేదు, వారి యొక్క దృష్టి దేవుని వైపు లేదు, వారి యొక్క దిశ దేవుని వైపు లేదు, వారి యొక్క ధ్యాస దేవుని వైపు లేదు. దేవుని వైపు వారు తిరగడం పూర్తిగా మానేసి దేవునికి వారు వీపు చూపిస్తూ ఉన్నారు. అటువంటి అనైతికమైనటువంటి దేశములో విలపించే ప్రవక్త తన ప్రవచనాన్ని చాటుతూ ఉన్నాడు. అలాంటి వారికి ఒక హెచ్చరికను ఆయన ఇస్తూ ఉన్నాడు. మనము యెహోవా తట్టు తిరుగుదుము, మనము యెహోవా తట్టు తిరుగుదుము. సో ద నెసెసిటీ ఫర్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ పరిశోధనకు ఒక అవకాశమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు ద నెసెసిటీ ఫర్ ద సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వీయ పరీక్ష, ఆత్మ పరిశోధన చేసుకోవడానికి ప్రజలకు ఇర్మియా ఒక ప్రవచనాన్ని అందచేస్తూ ఉన్నాడు. స్వీయ పరీక్ష చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. మనలను మనము స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఈ సాయం సమయమందు నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశం ఏమిటంటే ఇంట్రాసెప్షన్, స్వీయ పరీక్ష, ఆత్మ పరిశీలన. సో ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి దైవికమైనటువంటి మార్గములను అనుసరించేటువంటి క్రైస్తవ సమాజము నేటి దినమందు కడవరి దినములలో కావాలి. కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన, సామ్ నెంబర్ 119, 119వ కీర్తన 59వ వచనం, నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. ఏ మనిషి అయినా సరే తన ఆలోచనలను, తన అడుగులను పరిశీలన చేసుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కనీసం దినమంతా గడిచిపోయిన తరువాత రాత్రికాల సమయమందు అలసి తొలసినటువంటి ఆ జీవితంలో ఒక్కసారి అలా పండుకున్నప్పుడు ఆత్మ పరిశోధన మనకు అవగతమవుతూ ఉంటుంది. సో నేను చేస్తున్నటువంటి పని ఏమిటి మనకు అర్థమైపోతూ ఉంటుంది. వారు దేవుని మార్గములో లేరు, దేవుని కార్యములు వారికి పట్టవు, దేవుని చిత్తములో వారు ఉండరు. దేశ ప్రజలందరి యొక్క పరిస్థితి ఈ రీతిగానే నెరవేరుతూ ఉంది. కీర్తనకారుడు మరల్చబడ్డాడు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని. నీ శాసనముల తట్టు నేను మరలుకొంటిని. సో మన యొక్క మనస్సు మత మార్పిడి కాదు, నేటి దినమందు మనస్సు మార్పిడి కావాలి. సో ఆయన యొక్క వాక్యం వైపు మరల్చబడాలి. మరులు కొల్పబడుతున్నటువంటి మన మనస్సు దేవుని వాక్యం వైపుకి మరల్చబడగలిగితే ఆలోచన విధానం మారుతుంది. మనము చేయగలిగేటువంటి, మనము అనుకునేటువంటి ఇంట్రాసెప్షన్, ఆ యొక్క స్వీయ పరీక్షలో మనము ఉత్తీర్ణులము కాగలుగుతాం. ఒక మనిషి ప్రతిదినము కూడా 2 కోణములలో బ్రతుకుతూ ఉంటాడు. ప్రతి మనిషి కూడా 2 కోణములలో బ్రతుకుతూ ఉంటాడు. ఒకటి సెల్ఫ్ ఆక్యుపేషన్, స్వంతము లీనమైపోయినటువంటి స్థితిలో బ్రతుకుతాడు. రెండవది సెల్ఫ్ ఎగ్జామినేషన్. మొట్టమొదటిది సెల్ఫ్ ఆక్యుపేషన్, స్వచిత్తముతో బ్రతికేటువంటి వాడు, తన యొక్క వశములోనే ఉండేటువంటి వాడు, ఎవరి వశంలోనికి వెళ్ళడు, అంటే దేవుని వశంలోనికి అసలు వెళ్ళడు. రెండవది సెల్ఫ్ ఆక్యుపేషన్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ ఆక్యుపేషన్ మీన్స్ స్వంత కోరికలు, స్వంత అభిప్రాయాలు, స్వంత నిర్ణయాలు, తనకు తానుగానే హెచ్చించుకునేటువంటి స్థితి, తనకు తానుగానే లోక సంబంధమైనటువంటి వాటితో ముడిపడిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి వారు 99% ఉంటారు. సెల్ఫ్ ఆక్యుపేషన్తో నింపబడినటువంటి వారు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వపరీక్ష, తమను తాము ఎగ్జామిన్ చేసుకుని ఎప్పటికప్పుడు పరీక్షించుకుని నా జీవన విధానము ఏ విధంగా ఉంటుందని స్వపరీక్ష చేసుకునేటువంటి వారు 1% మాత్రమే ఉంటారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఎగ్జామినేషన్ ఎందుకు అవసరం అంటే మనమందరము కూడా నిత్యత్వంలోనికి వెళ్ళడానికి నీతిమంతులముగా ఇక్కడ బ్రతకవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని మనము గమనించవలసినటువంటి వారై ఉన్నాం. అయితే మొదటి వారే ఎక్కువ సెల్ఫ్ ఆక్యుపేషన్తో, స్వచిత్తముతో, స్వార్థముతో నింపబడినటువంటి వారే ఎక్కువ. కానీ వారికి దేవుడు తెలుసు, వారికి వాక్యం తెలుసు, వారికి ప్రార్థన తెలుసు, వారన్నిటిలోనూ ముందే ఉంటారు. రిఫరెన్స్ చెప్తే వెంటనే చదువుతారు. ఇవన్నీ కూడా సెల్ఫ్ ఆక్యుపేషన్తో ఉంటారు. వీటన్నిటినీ ఆచరిస్తూనే ఉంటారు.
కానీ స్వచిత్తమునే వారు జరిగిస్తూ ఉంటారు, దేవుని చిత్తమునకు వారు లోబడరు. మోస్ట్ ఆఫ్ ది టైం సెల్ఫ్ ఆక్యుపేషన్ లో చాలా మంది లీనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ మనమైతే ఈ సమయం ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ లోనికి రావాలి, స్వయం పరీక్షలోనికి రావాలి. ప్రపంచమంతా కూడా మన బాడీని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. సో కోవిడ్ వచ్చింది, ఒమిక్రాన్ వచ్చింది, ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే మనము PCR టెస్ట్ చేసుకోవాలి, ఇంకా ఇవే రకరకాల వగైరా టెస్టులు చేసుకోవాలి. దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా బాడీని ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ ఇన్ కాలేజెస్, స్కూల్స్, ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్ మన యొక్క మైండ్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం కొరకు మన మైండ్ని ఎగ్జామిన్ చేస్తారు. ఈ వ్యక్తి ఈ యొక్క ఉద్యోగ వృత్తిని ప్రాపర్గా చేయగలుగుతాడా? సో మైండ్ ఎగ్జామినేషన్ ఉంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంది. కానీ ప్రతి ఒక్కరికి కూడా సోల్ ఎగ్జామినేషన్ లేదు. మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్, సోల్ ఎగ్జామినేషన్ లోనికి మనం వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. నీ లోపల ఏముందో నీకే తెలుస్తుంది. సో ఎదుటి వారికి తెలియదు, అందుకే మనం కనిపెట్టలేము అవతలి వారిని. మన మనస్సులో ఏముందో మనకు మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అందుకే నిన్ను నీవే ఎగ్జామిన్ చేసుకోవాలి, ఎవరు చెప్పరు. ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి. నీ మనస్సులో ఏముంది? సో నీ మనస్సు ఈ పరిపరి విధాలుగా ఎందుకు పరిగెడుతూ ఉంది? ఆ పరిగెట్టినటువంటి మనస్సుని నీ ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి నువ్వు సెల్ఫ్ ఆక్యుపేషన్తో ఉన్నావా, సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఉన్నావా? స్వచిత్తము, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనే నడిపించబడుతూ ఉన్నావా, లేకపోతే నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఇంట్రాసెప్షన్ అంటే మనలోని ఆత్మ పరిశీలనకు నీవు అవకాశమును ఇస్తూ ఉన్నావా? చర్చ్కి వెళ్ళేవారు ఎక్కువ మంది సెల్ఫ్ ఎగ్జామినేషన్కి టైం ఇవ్వరు. సో చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. జబ్బు వస్తే ఒకవేళ ఏదైనా జబ్బు వస్తే MRI తీయించుకుంటారు, CT స్కాన్ తీయించుకుంటారు, లేకపోతే రకరకాలైనటువంటి బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు. సో రకరకాలైనటువంటి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో మైండ్కి కూడా ఎగ్జామ్ ఉంటుంది. మనం చదివినటువంటి ఉత్తీర్ణులు కావాలి అంటే ఎగ్జామినేషన్ ఉంటుంది. కానీ సోల్ ఎగ్జామినేషన్, ఆత్మ పరిశీలన అనేటువంటిది ఎవరికి వారుగా చేసుకోవలసిందే. ఎవరికి వారు మీలో ఏముందో అదే మీ మనస్సును తట్టి లేపుతుందని గ్రహించాలి. సో మీరు మీ బాడీని ఎగ్జామిన్ చేసుకుంటే శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే శరీరము ఆరోగ్యముగా ఉండాలి, మనస్సు ఆనందముగా ఉండాలి, కానీ ఆత్మకు రోగం వచ్చినా పర్వాలేదు అనేటువంటి భావనలో ఉంటారు. రెండిటినే పాటిస్తూ ఉన్నారు నేటి దినమందు. శరీరం ఆరోగ్యముగా ఉండాలి, మనస్సు ఆనందముగా ఉండాలి, కానీ ఆత్మ చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి విధానంలో చాలా మంది క్రైస్తవులను నేటి దినమందు మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మనస్సును ఇహపరమైనటువంటి వాటి మీద కేంద్రీకృతం చేసి మనస్సంతా గలిబిలికి లోనయ్యేటువంటి పరిస్థితులను మనము లోకంలో చూస్తూ ఉన్నాం. దేహానికి మనస్సుకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చాలా మంది సోల్కి ఇవ్వటం లేదు. సో బాడీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మైండ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, బట్ దే డోంట్ కేర్ అబౌట్ ద సోల్. ఆత్మకు విలువను ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వారి నిత్యత్వాన్ని వారు ఎదుర్కోవడానికి వారు ఇష్టపడటం లేదు, వారి యొక్క నిజతత్వాన్ని వారు ఎదుర్కోవడానికి ఇష్టపడటం లేదు, వారిలో ఉన్నటువంటి చెడును చూడటానికి వారు ఇష్టపడటం లేదు. సో ఎంతసేపు కూడా అవతలి వారు అన్నారు, అవతలి వారి యొక్క మాటలను తీసుకోవటం, అంతేగాని తాము చేస్తున్నటువంటి చెడుని వారు చూడటానికి, తమను తామే చూడటానికి ఇష్టపడటంలా, వారిలో ఉన్నటువంటి చెడును ఎగ్జామిన్ చేసుకోవటంలా, అది అసలు బయటకు రానివ్వటంలా చాలా మంది తమ యొక్క అబద్ధాలతో కప్పిపుచ్చుకునేటువంటి పరిస్థితులు, ఆత్మ పరిశీలన లేనటువంటి వ్యక్తులను నేను ఈ మధ్య కాలంలో కూడా ఒకరిద్దరిని చూశాను. చాలా బాధపడ్డాను. చాలా విపరీతమైనటువంటి ఒక విధమైనటువంటి మనస్సు నొచ్చుకునేటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళవలసి వచ్చింది. అయితే వారు దేనికి ఇష్టపడరు. వారి యొక్క అభిష్టం ఏమిటంటే వారికి ఇష్టము లేదు గనుక, లేకపోతే ఇది బయటకు తెలుస్తుంది గనుక దీనిని నాలోనే ఉంచుకోవాలి, నా చెడును నాలోనే ఉంచుకోవాలి, కానీ ఆ చెడు బయటకు తెలియకూడదు. సో మనస్సు తెరచి, లైఫ్ స్టైల్ తెరచి, ప్రతి అనుకూలతలో దేవునికి అనుకూలముగా వాక్యానుసారముగా ఉన్నానా లేదా అనే విషయాన్ని గమనించగలిగితే వారికి స్వీయ పరీక్ష వర్తిస్తుంది.
సో నాకు వ్యతిరేకంగా నాశనాన్ని నేనే తెచ్చుకుంటూ ఉన్నప్పుడు బిడ్డలకు, చాలా మంది నేను చూస్తూ ఉంటాను, వారి యొక్క ప్రవర్తన వలన బిడ్డలకు చెడ్డ పేరు సార్. వారు నేటి దినమందే స్వీయ పరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేనటువంటి వారు ఏం చేస్తారంటే, దే ఆర్ థింకింగ్ అబౌట్ ద టుడే ఓన్లీ. దే వోంట్ థింక్ అబౌట్ టుమారో, దే వోంట్ థింక్ అబౌట్ ఫ్యూచర్. వారు భవిష్యత్తుని గురించి ఆలోచించరు. అయ్యో నా పరిస్థితి నేటి దినమందు ఇలా ఉన్నట్లయితే బిడ్డలు రేపు దిగిన తరువాత ఏ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్తారు, ఏ విధమైనటువంటి భావనలను వారు నేర్చుకుంటారు, లోకము వారిని గూర్చి ఏమి సాక్ష్యం ఇస్తుంది. తండ్రిని గూర్చి కానీ వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటం మంచిది. అయితే రెగ్యులర్గా చెడ్డ పేరును తెచ్చుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు, కానీ వారు తమలో ఉన్నటువంటి చెడును చెరిపేయటానికి మాత్రం చాలా మంది చెడును చెరపటానికి ఇష్టపడటంలా, చెడును చాలా చాలా హ్యాపీగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక మన ఇంటిలో 4 విషపు పాములు ఉన్నాయనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, వాటిని చక్కగా ఆయన మనం అనుకుంటామా? లేదు, వెంటనే స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తాం, లేకపోతే మనం వాటిని గూర్చి ఆలోచిస్తాం. అవి పట్టుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, చాలా నెమ్మదితో ఉంటాం. ద సేమ్ వే సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మనము చాలా జాగ్రత్తగా, విషపు పాములు మనతో ఉంటే ఎంత ప్రమాదమో, వారి యొక్క ఆలోచన విధానము ఎంత ప్రమాదమో, చెడ్డ మనస్సు ఉన్నటువంటి వారు ఎంత ప్రమాదమో మనము ముందుగానే తెలుసుకొని ఆ విషపు అంచుల నుంచి బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా అవసరం. ప్రతిరోజు స్త్రీలు కిచెన్లో ఉంటారు. కిచెన్లో ఉన్న తర్వాత ఏం చేస్తారు, మురికి అంతటినీ కూడా తీసేస్తారు. సో మురికి ఆ చెత్త అంతటినీ కూడా తుడిచేస్తారు, దాన్ని బయటకు తీసుకుని వచ్చి ఒక ట్రాష్లో వేసేస్తారు. అంతే, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా మన మనస్సులో వేసుకుంటూ ఉన్నాం. ఎంత మన హృదయంలో పడుతుందో మనకు తెలియటం లేదు. దాన్ని మనం ట్రాష్లో వేసేయాలి, దాన్ని మనం తీసేయాలి. మాలిన్యాన్ని, మురికిని, మనస్సులో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మనము తీయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఎంత మీ వ్యక్తిత్వము ఏ విధముగా మిమ్మల్ని నడిపిస్తుందో అనైతికముగా, అనాలోచితముగా ఏ డెసిషన్ తీసుకోకూడదు. సో డోంట్ టుక్ ఏ రాంగ్ డెసిషన్. ఎట్టి పరిస్థితులలోనూ తప్పు నిర్ణయము నానా విధములైనటువంటి ఆటంకాలకు కారణమవుతుంది. ఇప్పుడు నేటి దినమందు తప్పు చేసినటువంటి వారు భయపడటం లేదు. సో కడవరి దినములలో ఏం జరుగుతుంది అంటే, వాక్యం ఏమని చెప్తుందంటే, తాము సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతూ ఉన్నారు. సో చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు, ఎస్ మేము చేస్తాం, మేము తిరుగుతాం, మేము ఉంటాం, మేము మాకు నచ్చిన విధముగా మేము బ్రతుకుతాం. తాము సిగ్గుపడవలసిన విషయముల యందు తాము అతిశయపడుతూ ఉన్నారు. ఇది చాలా నేటి దినమందు, అంటే లాస్ట్ డేస్ లో ఇటువంటి వ్యక్తులను కూడా దురదృష్టవశాత్తు మీరు చూడటం, మీరు చూసారో లేదో తెలియదు కానీ నేను చూస్తూ ఉన్నాను. సో మనిషి యొక్క సమస్య ఏమిటంటే, సిగ్గుపడవలసిన విషయముల యందు అతిశయపడుతూ ఉన్నాడు, తల ఎత్తుకుని తిరుగుతూ ఉన్నాడు, రొమ్ము చాచి తిరుగుతూ ఉన్నాడు. ఈ నైతికమైనటువంటి అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటుంది, నీతికి, మనస్సాక్షికి విలువ లేకపోవచ్చు, సో విలువ ఇవ్వకపోవచ్చు, కానీ మోరల్ ఎథిక్స్ అనేటువంటివి ఉంటాయి. చాలా మంది దృష్టిలో నీతి పనికిరాదు, మనస్సాక్షి పనికిరాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా, పాత నిబంధనలో నేను ఆ మాటను గురించి ఆలోచించినప్పుడు, నీతి మనస్సాక్షిని గురించి ఆలోచించినప్పుడు, నోవహు కాలములో నోవహు ఒక్కడే నీతిమంతుడు. సో లోకమంతా కొట్టుకుపోయింది, నీతి మాత్రం మిగిలింది. సో నీతి ఎప్పుడు మిగులుతూనే ఉంటుంది. 92వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. సో రైచియస్నెస్, నీతి ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. మనం ఏ ధ్యేయంతో అయితే, ఏ నీతితో అయితే బ్రతుకుతూ ఉన్నామో ఆ నీతిని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. నీతి సదాకాలము మనల్ని నడిపిస్తుంది. ఎక్కడికి అంటే దేవుని దగ్గరకే నడిపిస్తుంది. ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. సో నీతి కలిగి ఉండటం. సో నీతి కలిగి ఉన్నటువంటి వారిని మనుషులు నిందిస్తూ ఉంటారు. తాము చేస్తున్నటువంటి తప్పుని ఎవరికైనా చెప్పామో అనుకోండి, అదే తప్పుగా అనిపిస్తుంది వారికి. సో పలానా తప్పు జరుగుతుంది అని చెబితే దొంగ దొరికిపోయాడు. సో దొంగ దొరికిపోయినప్పుడు దొంగ ఏమనుకుంటున్నాడంటే, నన్ను దొంగ అని నీవెందుకు పిలుస్తున్నావు అంటున్నాడు. సో నువ్వు దొంగవి, దొరికిపోయావు, దొరికిపోయిన తర్వాత నిన్నందరూ దొంగే అంటారు.
సో నేను అనడం కాదు, కాకపోతే ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు మొట్టమొదటి దొంగ అని పిలిచాడు, వాడి మీద వీడికి కోపం ఎక్కువ ఉంటుంది, నన్ను దొంగ అని పిలుస్తున్నాడు. కానీ వాడు యాక్చువల్గా థెఫ్ట్లోనే, దొంగతనంలోనే దొరికిపోయాడు. సో మనము ఆనాటి దినమందు ప్రజలు ఎలా ఉన్నారు అంటే తమ పరిస్థితులను దేవునికి వ్యతిరేకముగా మలుచుకున్నారు. తమకు అనుకూలమైనటువంటి దినములుగా దేవుని యొక్క కార్యములను మలుచుకున్నారు. సో వారి యొక్క మనిషిలో ఉన్నటువంటి సమస్య ఏమిటంటే వారు తాము చేస్తున్నటువంటి చెడ్డ పనులను బట్టి ఏం చేస్తున్నారంటే వారు దేవుని నిందిస్తున్నారు, ఇతరులను నిందిస్తూ ఉన్నారు, తాము ప్రేమించినటువంటి వారిని నిందిస్తూ ఉన్నారు. తమకు అక్కరకు, తమకు అవకాశముతో కూడినటువంటి విషయములను బట్టి ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇతరులను నిందించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక సమస్య వచ్చింది. సో నిన్ను నీవు తిట్టుకోవటం మాని, ఇతరులను తిట్టడం మాని, దేవునిని తిట్టడం మాని, ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందో నీవు తెలుసుకోవాలి. సో సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తే వారిని అంటున్నారు. దేవుడు ఒక పరిష్కారం చెప్తున్నాడు. సమస్యకు పరిష్కారాన్ని వెతకటం మానేసి ఆ సమస్యకు కారకులైనటువంటి వారితోనే స్థాయిగా సంతోషంగా గడపడానికి ఇష్టపడుతున్నారు. సో సమస్య ఒక ప్రాబ్లం నుంచి మరి ఒక ప్రాబ్లంలోనికి, ఒక సమస్య నుంచి మరి ఒక సమస్యలోనికి లోకంలో ఉన్నటువంటి అనేక మంది వెళుతూ ఉన్నారు. సో నాకు ఎప్పుడు కూడా సమస్యలను పెంచుకోవటం కంటే సమస్యలను పెంచుకోవటమే మంచిదండి. సో ఒక సమస్యను వెంబడి ఒక సమస్య వెంబడి మరి ఒక సమస్య, అలసిపోయినటువంటి జీవితంలో ఈ సమస్యలన్నిటితోనూ ముడిపడిపోవడం కంటే సమస్యల నుంచి బయటికి వచ్చి ఆ సమస్యకు పరిష్కారం వెతికి దానిని పరిష్కరించినటువంటి ప్రభువుని నిండారా మనసారా ఆరాధిస్తే అంతకు మించినటువంటి యోగ్యత మరి ఒకటి లేదు. సో దేవుని ప్రియమైనటువంటి వారలారా, సమస్యకు పరిష్కారము కావాలి అంటే క్రైస్తవ జీవితానికి కావలసింది ఏమిటంటే వినయము, విధేయత. సో ఎక్కడైతే హంబుల్నెస్ ఉంటుందో, ఎక్కడైతే వినయముతో ప్రార్థన చేస్తారో, ఎక్కడైతే తన ప్రజలు విధేయత చూపిస్తారు. మీరు చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుని ప్రజలు విధేయత చూపించినప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నారు. ఎప్పుడైతే వారు అవిధేయతతో కొనసాగారో వారి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా వారికి శత్రువులుగా మారిపోయారు. దేవుడే వారిని లేపాడు. ఐగుప్తీయులను లేపాడు, ఫిలిస్తీయులను లేపాడు, అమోరీయులను లేపాడు, మోయాబీయులను లేపాడు, పెరిజీయులను లేపాడు. రకరకాలైనటువంటి వారిని ఆయా సమయాలలో నేటి వరకు కూడా, క్రీస్తు పుట్టేంత వరకు కూడా అనేక మంది దేవుని ప్రజలకు వ్యతిరేకంగానే ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ జీసస్ బర్త్ టైంలో రోమన్స్ జూయిష్ పీపుల్ ని పాలిస్తూ ఉన్నారు. సో లాస్ట్ లో రోమీలు దేవుడు లేపాడు యూదుల మీద. ఎందుకంటే తన ప్రజల యొక్క అవిధేయత. పాత నిబంధన అంతట్లో కూడా ఇశ్రాయేలులు దేవుని బిడ్డలు అనబడ్డారు. కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి కడుగబడినటువంటి వారు, పరిశుద్ధ రక్తంలో కడుగబడి త్రిత్వములో బాప్తీసం పొందినటువంటి క్రైస్తవులు దేవుని బిడ్డలుగా మనం. నౌ వి ఆర్ ఆల్ క్రిస్టియన్స్. మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలముగా నేటి దినమందు ఆయన పరిశుద్ధ రక్తంలో కడుగబడినటువంటి వారముగా మలచబడుతూ ఉన్నాం. కనుక వినయముతోనూ విధేయతతోనూ మనము దేవునికి సమర్పించుకోగలిగితే మనమందరం ఆశీర్వదించబడినటువంటి వారం. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కూర్చుంటాం, మనకు బాధ కలిగినప్పుడు వారిని తిడుతాం, మనల్ని తిట్టుకుంటాం, లేకపోతే ఇతరులను నిందిస్తూ ఉంటాం. ఇలా బ్రతకటం ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటిలోనికి, ఈ భావాలన్నిటిలోనికి మనం వెళుతూ ఉంటాం. చాలా డైలాగ్స్ మనకే పలుకుతూ ఉంటాం. డైలాగ్ రైటర్ ఉండనవసరం లేదు, మనమే డైలాగులు వేసుకుంటాం, మనమే డైలాగ్స్ ద్వారా ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటాం. అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వీరికి చాలా శ్రమలు వచ్చాయి. ఇర్మియా కాలం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవలసినటువంటి, స్వీయ పరీక్ష చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఇశ్రాయేలీయులకు ఎందుకు వచ్చింది అంటే చాలా శ్రమలు వచ్చాయి. వారు బందీలుగా తీసుకుపోబడ్డారు, వారు యెహోవా వైపు వారు తిరగలేరు. అందుకే ప్రవక్త అంటున్నాడు, యెహోవా వైపు తిరుగుదాం. సో ఇప్పుడు సమయం వచ్చింది, మనకు పరిష్కారం ఒకటి ఉంది. ఏ మనిషి వైపు తిరిగినా పరిష్కారం దొరకటంలా. కొన్నిటికి మనుషుల వైపు తిరిగితే పరిష్కారం దొరకదు, తాత్కాలికమైనటువంటి ఊరట దొరుకుతుంది. సో నీకు అర్థమవుతుందా? మనుషుల దగ్గర ఊరట దొరుకుతుంది. సో ఈ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం ఎవరెవరు ఊరట ఇస్తారు. సో అవసరతల నిమిత్తం మనలను వాడుకుంటూ ఉంటారు. అటువంటి వారిని కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను. సో ఊరటనివ్వగలరు, అవసరతల నిమిత్తం మనలను యూటిలైజ్ చేసుకోగలరు,
బట్ ఓన్లీ సొల్యూషన్, పరిష్కారము మాత్రము దేవుడే అనుగ్రహిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడే. ఎందుకంటే యెహోవా వైపు తిరుగుదాం, దేవుని వైపుకు తిరుగుదాం. ఎందుకు మనుషుల వైపు తిరిగితే ఏమవుతుంది? తాత్కాలికమైనటువంటి కొంతకాలం ఊరట మాత్రమే లభిస్తుంది. యెహోవా వైపు తిరిగితే ఆయన మంచి పరిష్కారాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు. ఇశ్రాయేలీయులు యెహోవా వైపు నుండి అన్యజనుల వైపుకి, లౌకికమైనటువంటి విధానముల వైపుకి, లోక భోగముల వైపుకి మరల్చబడ్డారు. ఈ మరులుగొల్పబడినటువంటి మనస్సును ఇర్మియా ప్రవక్త తన ప్రవచనం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, ఏడుస్తున్నాడు, బయటికి వచ్చాడు, విలపించాడు, బిగ్గరగా రోధిస్తూ ఉన్నాడు, అంటున్నాడు యెహోవా వైపుకి తిరుగుడి, టర్న్ టు ద గాడ్. దేవుని వైపుకి తిరగండి. సో దేవుని వైపుకి తిరిగితే మనలను మనము పరిష్కరించుకోగలుగుతాం. మన సెల్ఫ్ ఎగ్జామినేషన్కి ఒక అర్థం ఉంటుంది. సో దేవుడు మనకు రెండిటిని అనుగ్రహించాడు. సో బైబిల్ ఈజ్ ద మిర్రర్ అండ్ బైబిల్ ఈజ్ ద వాటర్. సో మనకు బైబిల్ ఒక అద్దము వంటిది, బైబిల్ ఒక ఉదకము వంటిది, లేకపోతే ఒక నీటి వంటిది. సో అద్దం, మన వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు రెండింటిని ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండాలి. ఒకటి మిర్రర్, రెండు వాటర్. సో అద్దంలో వాష్రూమ్ నుంచి వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుంటాం. సో మనము వాటర్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. అద్దము, నీళ్లు రెండు కూడా అవసరమైనటువంటివి. ఎందుకు అని మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, మనము ఒక వ్యక్తి అద్దం దగ్గరికి వచ్చాడు, చాలా మురికితో వచ్చాడు, అద్దం దగ్గర నిలవబడ్డాడు. తనకు తెలుసు మురికి ఉందని, పక్కనే నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీటితో తాను వాష్ చేసుకోవటంలా అద్దం దగ్గర నిలవబడ్డాడు, చూసుకున్నాడు, మరిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. సో బైబిల్ని మనం ఓపెన్ చేసినప్పుడు అది అద్దం వంటిది, చూపిస్తుంది నీవు మురికితో ఉన్నావు, మాలిన్యముతో ఉన్నావు, నీలో ఉన్నటువంటి అనైతికమైనటువంటి విలువలు ఇవి, కార్యములు ఇవి, పాపము ఇది, చీకటి కార్యములలో నీవు నలిగిపోతూ ఉన్నావని చూపిస్తూ ఉంది. దానిని పక్కనే ఉన్నటువంటి నీటితో కడుక్కోవాలి, కానీ కడుక్కోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. సో హీ ఓపెన్స్ ద బైబిల్ చదువుతున్నాడు, అవగతం అవుతుంది, తను చేస్తున్నటువంటి తప్పు తెలుస్తుంది. బట్ హీఈస్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నాడు, తాను ఏ విధముగా బ్రతుకుతున్నాడో చెబుతూ ఉంది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది తగని పని, ఇది నీవు చేయకూడనటువంటి కార్యము, నీవు ఈ యొక్క కార్యము నిమిత్తం ఇలా ఏర్పాటు చేయబడినటువంటి వాడవు, ఏర్పాటు చేయబడినటువంటి దానవు అని మనస్సు ఘోషిస్తూనే ఉంది, గద్దిస్తూనే ఉంది. బట్ కానీ విధేయత చూపకుండా బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ వారు దేవునికి దగ్గర తమ మురికిని విడిచిపెట్టడం లేదు. దే కమ్ బిఫోర్ ద మిర్రర్ డర్టీ అండ్ వాటర్తో క్లీన్ చేసుకోరు, అలా డర్టీగానే వెళ్ళిపోతారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా డర్టీ, మురికిని కలిగి ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వారు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, వారిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మాత్రం వారు తీసుకోతున్నారు, వారి యొక్క కార్యములను, వారి యొక్క క్రియలను వారు మార్చుకోతున్నారు. వారికి కలిగినటువంటి బాధ వైపే చూస్తున్నారు కానీ, లేకపోతే వారి అక్కర వైపే చూస్తున్నారు కానీ, ఆ అక్కరను తీర్చుకోవటానికి దేవుని వైపుకి వారు మరల్చబడుతున్నారు. సో చారిత్రకంగా జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాయ్ రాబర్ట్సన్ అతని పేరు. సో పెర్ల్ హార్బర్లో 1941లో ఆయన అమెరికన్ సోల్జర్గా ఉన్నాడు. పెర్ల్ హార్బర్లో 1941 సంవత్సరంలో రాయ్ రాబర్ట్సన్ ఒక సైనికుడిగా అమెరికా సైన్యంలో చేరాడు. ఆ రోజు ఒక దినమందు వాళ్ళందరూ కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత, వాళ్ళు చేయాల్సినటువంటి రొటీన్ డ్యూటీ అయిపోయిన తర్వాత 1941 డిసెంబర్ 6, 1941 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం వారికి ఒక బైబిల్ స్టడీని ఏర్పాటు చేశారు. సో 15 సోల్జర్స్ వచ్చారు, 15 మంది సైనికులు. ఆ బైబిల్ స్టడీలో అందరూ కూడా నేల మీద కింద కూర్చున్నారు. వారికి కేటాయించినటువంటి షిప్, ఆ యొక్క షిప్ పేరు ఏంటంటే వెస్ట్ వర్జీనియా. ఆ షిప్ లో వారికి బైబిల్ స్టడీ ఏర్పాటు చేయబడింది. పెర్ల్ హార్బర్ దగ్గర అది డాక్ అయి ఉంది. సో సాయంత్రం 15 మంది సోల్జర్స్ అక్కడ కూర్చుని ఉన్నారు, చాలా మంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి. సో వారందరూ బైబిల్ స్టడీ కూర్చున్నారు. సో బైబిల్ స్టడీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే, ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న వర్స్ చెప్పండి, ఒక చిన్న వచనం చెప్పండి, ఆ వచనము ద్వారా మీరు పొందుకునేటువంటి మేలు చెప్పండి. సో ఎప్పుడైతే బైబిల్ స్టడీ ఆయన స్టార్ట్ చేశాడో, రాయ్ రాబర్ట్సన్కి వణుకు పుట్టింది. సో వెంటనే అనుకున్నాడు, ఇప్పుడు ఏ వచనం చెప్పాలి,
దాని ద్వారా నాకు జరిగిన మేలు ఏమని చెప్పాలి? ఆయన బాల్యం నుంచి సండే స్కూల్కి వెళ్ళాడు, రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళాడు, ఎవ్రీ సర్వీస్కి అటెండ్ అవుతూ ఉండేవాడు. అయినా కానీ 15వ వాడిగా లాస్ట్కి అలా అలా జరుగుతూ 15వ వ్యక్తిగా కూర్చున్నాడు. సో లాస్ట్లో నేను చెప్పొచ్చులే వీళ్ళు అయిపోయిన తర్వాత. అప్పుడు సడన్ గా జ్ఞాపకం చేసుకున్నాడు, జాన్ 3:16 జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి నీకు చెబుదాం, దేవుడు నాయన ఎంత ప్రేమించాడో అని అనుకుంటున్నాడు. అనుకోకుండా 13th నెంబర్ వచ్చేసరికి తాను చెబుదాం అనుకున్నటువంటి వాక్యాన్ని, వర్స్ని, ఆ వచనాన్ని ఆయన చెప్పేశారు. ఇప్పుడు రాబర్ట్సన్ కి ఏమీ అర్థం కాదు. సో తన చేతిలో బైబిల్ కూడా లేదు. అది రాబర్ట్సన్ కి చాలా ఆ బైబిల్ స్టడీలో అవమానం అనిపించింది. చాలా మంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి, తన దగ్గర బైబిల్ లేదు. అయితే రాబర్ట్సన్ కి గుండెల్లో గుబులు పుట్టింది. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, సండే స్కూల్కి వెళ్ళాను, చర్చ్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యాను, ఒక మంచి పొజిషన్లో యవనస్తుడిగా అమెరికన్ సోల్జర్గా ఉన్నాను. అయితే ఒక వచనాన్ని కామెంట్ చేయటానికి నాకు జ్ఞాపకం రాలేదు. సో అందరూ ప్రియమైనటువంటి వచనములు, భావాలు చెప్తూ ఉన్నారు, కానీ నేను ఏమీ చెప్పలేకపోయానే అని అవమానకరంగా, గిల్టీగా ఫీల్ అయ్యాడు. అయితే క్రిస్టియన్ అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి ఒక వచనము కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. సో రాబర్ట్సన్కి ఏమనిపించిందంటే, ఒక వచనము కూడా నేను చెప్పలేనా? నేను ఎటువంటి క్రైస్తవుడు? అసలు నా యొక్క పరిస్థితి ఏమిటి? ఒక వచనాన్ని నేను ధ్యానం చేసి, ఆల్మోస్ట్ ఆల్ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చాలా వచనాలు మనము మైండ్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. బైబిల్ చాలా మంది చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ వచనాలను జ్ఞాపకం చేసుకుని, వాటిని వల్లించుకొని, వాటితో మన యొక్క జీవితాన్ని అన్వయం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. ఆమేన్. అందువల్ల కొంచెం చిన్న చిన్న వచనాలను మీరు ఎప్పటికప్పుడు భాషలో చెప్పాలి అంటే, స్టూడెంట్స్ భాషలో చెప్పాలి అంటే బట్టి పట్టాలి. సో ఎగ్జామ్కి వాళ్ళు ఎలా బట్టి పడతారో మీరు కూడా అలా బట్టి పట్టి నేర్చుకోవాలి. సో ఆ రాత్రి రాబర్ట్సన్ వెళ్ళి తన యొక్క క్యాంప్లో పండుకున్నప్పుడు, విశ్రమిస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది, రాబర్ట్సన్, యు ఆర్ ఎ ఫేక్ క్రిస్టియన్, నీవు నకిలీ క్రైస్తవుడు, యు ఆర్ ఎ ఫేక్. సో రాబర్ట్సన్కి ఏమీ అర్థం కాల, ఎందుకంటే తన మనస్సు గద్దిస్తూ ఉంది, బైబిల్ లేదు, సో నా నోటిలో ఒక వచనము కూడా లేదు. సో చిన్నప్పటి నుంచి నేను పొందినటువంటి మేలు ఏమిటి ఆ వాక్యం ద్వారా నేను ఆలోచించుకోలేకపోయాను. ఇప్పుడు నాకు ఒక స్వరం వినబడుతుంది, నీవు ఒక నకిలీ క్రైస్తవుడు, నకిలీ వాడవు. నీవు ఇంతవరకు అనిపిస్తుంది, తన మనస్సుకు తానికే అనిపిస్తుంది, నీవు ఇంతవరకు కూడా నటిస్తూ ఉన్నావు. కడవరి కాలంలో ఎలా ఉంటారంటే, తమ నటనా చాతుర్యముతో అనేక మందిని మభ్య పెడుతూ ఉంటారట చర్చ్ గోవర్స్. తమ నటనా చాతుర్యముతో అనేక మందిని మభ్య పెడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తిని చూశాను, ఆమె యొక్క నటన చాతుర్యముతో ఎంతో చక్కగా ఆ నటనతో చాలా ఆకట్టుకునేటువంటి పరిస్థితి. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు, ఆ అబద్ధాలు వింటూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ వ్యక్తిత్వంను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఒక రకంగా నకిలీతనం బయటపడినందుకు సంతోషం అనిపించింది. సో నీవు ఇంతవరకు నటిస్తూ ఉన్నావు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM షిప్లో అలారం మోగింది. అలారం మోగినప్పుడు ఆ అలారం వినబడిన వెంటనే సందేశం ఏమిటంటే, జపనీస్ యొక్క ఇంపీరియల్ ఫ్లీట్ నుండి 360 ఏరోప్లేన్స్ పెర్ల్ హార్బర్ మీదకి దాడికి వచ్చేసాయి. 360 ఏరోప్లేన్స్ జపనీసు వేసుకుని పెర్ల్ హార్బర్ అమెరికన్ సోల్జర్స్ మీదకి వచ్చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ఉదయం 7 గంటలకి అలారం మోగింది. అయితే వీళ్ళందరూ కూడా తమకు ఏర్పాటు చేయబడినటువంటి ఆయుధాల దగ్గరికి వెళ్ళిపోయారు. రాబర్ట్సన్ కూడా ఒక మిషన్ గన్ దగ్గరికి వెళ్ళాడు. సో మిషన్ గన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మిషన్ గన్ లో ఎవరు కూడా డైరెక్ట్ బుల్లెట్స్ లోడ్ చేయరు, ఫస్ట్ కొన్ని నకిలీ బుల్లెట్స్ లోడ్ చేస్తారు. సో కొంత సమయం అయిన తర్వాత మాత్రమే డైరెక్ట్ ఒరిజినల్ బుల్లెట్స్ పెడతారు. ముందు భయపెట్టడానికి నకిలీ బుల్లెట్స్ మాత్రమే క్యాంప్స్ లో వాడుతూ ఉంటారు. సో ఇతను ఆ నకిలీ బుల్లెట్స్ పెట్టుకుని ఆ యొక్క ఫైర్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ బుల్లెట్స్ ని వదలడం మొదలు పెట్టాడు. కొంత సమయం అవి పేల్చిన తరువాత రియల్వి అవసరమైతేనే పేలుస్తారు. ఇవి ఇలా పేలుస్తూ ఉన్నప్పుడు మరలా అతనికి ఒక స్వరం వినబడుతూ ఉంది, రాబర్ట్సన్, యు ఆర్ ఫేక్ అండ్ యు ఆర్ ఫైరింగ్ బ్లాంక్స్, యు ఆర్ ఫైరింగ్ ఆల్సో ఫేక్ బుల్లెట్స్, యు ఆర్ ఫేక్. సో నీవు నకిలీ బుల్లెట్స్ వాడుతున్నావు, నీవు నకిలీ మనిషివి, నీలో ఏ విధమైనటువంటి నిజాయితీ, నీతి అనేటువంటిది లేదు. సో రాబర్ట్సన్ ఆ యొక్క క్యాంప్ నుంచి అప్పుడు మొట్టమొదటిసారిగా రాబర్ట్సన్ ఏం చేశాడంటే, నీవు క్రీస్తు కొరకు
పస లేకుండా పనిచేస్తున్నావని ఎప్పుడైతే స్వరం వినబడిందో, ఈ జాపనీస్ బాంబింగ్ మొదలు పెట్టినటువంటి ఆ సమయంలో లైఫ్లో సిన్సియర్గా అతడు ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, ఇక్కడ నేను ఒకవేళ ప్రాణాలతో బయటపడితే యేసు నేను నిన్ను వెంబడిస్తాను. ఆమేన్. నేను ప్రాణం, మనం కూడా ప్రతిదినం ఈ ప్రార్థన చేసుకోవాలి పండుకునే ముందు. ప్రభా, తెల్లవారు లేచిన తరువాత నేను ప్రాణముతో లేవగలిగితే నేను నిన్ను వెంబడిస్తాను. సో తరువాత అతడు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసిన తర్వాత అమెరికా దేశంలో నావిగేటర్స్ అనేటువంటి బైబిల్ స్టడీ మెథడ్ ని ప్రపంచానికి ఇచ్చేటువంటి ఒక గొప్ప మిషనరీ ఉంది. సో ఆ యొక్క బైబిల్ స్టడీ మిషనరీ పేరు నావిగేటర్స్. ఇప్పుడు కూడా ఆ నావిగేటర్స్ మిషనరీస్ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా దాంట్లో ఫస్ట్ ఓవర్సీస్ మిషనరీగా రాయ్ రాబర్ట్సన్ ని వారు ఏర్పాటు చేశారు. ఓవర్సీస్ మీన్స్ ఇతర దేశాలకు బైబిల్ స్టడీ అందించడానికి వెళ్ళేటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రాయ్ రాబర్ట్సన్ ని నావిగేటర్స్ అనేటువంటి మిషనరీ సంస్థ ఆయన పంపించింది. సో ఓవర్సీస్ మిషనరీగా ఆయన వెళ్ళాడు. మెమరైజేషన్ ప్రోగ్రామ్ ని చైనా దేశంలో ఆయన మొదలు పెట్టాడు. చాలా మందికి బైబిల్ స్టడీ యొక్క మెథడ్ ని గురించి నేర్పించడం మొదలు పెట్టాడు. ఎలా చదవాలి, ఏ విధముగా బైబిల్ స్టడీని చేయాలి, ఆ బైబిల్ స్టడీలో ఉన్నటువంటి వర్సెస్ ని ఏ రీతిగా మేలు కొరకు వినియోగించాలి, వీటన్నిటిని కూడా చాలా చక్కగా నేర్పించాడు. ఆల్మోస్ట్ ఆల్ May 8, 2008 లో అతడు ప్రభు సన్నిధిని చేరాడు. అంటే 60 years, 60 సంవత్సరములు, 60+ years బైబిల్ స్టడీ సరిగ్గా చేసుకునేటువంటి విధానాన్ని ఆయన లోకానికి అందించాడు. ఎందుకంటే ఒకడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఎలా ఆన్ ఫైర్ లోనికి వస్తాడు, నకిలీ మనిషి, నకిలీ క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఎలా మారతాడో రాయ్ రాబర్ట్సన్ యొక్క సాక్ష్యం ద్వారా నేను ఆత్మీయముగా బలపడ్డాను, మీరు కూడా బలపడుదురు గాక. ఆమేన్. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇర్మియా కాలంలో ప్రజలకు స్వీయ పరిశోధన లేదు, ఆత్మ పరిశీలన లేదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు. నేటి దినముల్లో కూడా చాలా మంది సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపేషన్, ఓన్లీ స్వచిత్తము, స్వార్థము, ఆ స్వచిత్తముతోనే లీనమైపోయేటువంటి పరిస్థితి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లోనికి, ఆత్మ పరిశీలనలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. 3 points ని ఈ యొక్క సైన్స్ సమయమందు నేను చెప్పి మీకు ముగిస్తాను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, చెక్ ఫర్ అన్రిపీటెడ్ సిన్స్ అండ్ కన్ఫెస్ దెమ్. మీరు ఇంతవరకు ఒప్పుకోని పాపమును, మీ హృదయములో పేరుకుపోయినటువంటి వాటన్నిటినీ పసిగట్టి గుర్తించి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. సో హృదయములో పేరుకుపోయినటువంటి కల్మషమంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. సో కన్ఫెస్ అవ్వటం లేదు. క్యాథలిక్ డినామినేషన్ లో ఒక అది ప్రొటెస్టెంట్స్ కి నచ్చదేమో కానీ నేను క్యాథలిక్ స్కూల్ చదివాను కాబట్టి నాకు ఇష్టం అది. సో ఫాదర్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ అవుతూ ఉంటారు. సో ప్రీస్ట్ యొక్క చెవిలో చెప్తారు, నేను ఈ తప్పు చేస్తాను, ఈ పాపం చేస్తాను. సో ఈ కన్ఫెషన్ ఫాదర్ దగ్గరికి వెళ్తారు. సో ప్రొటెస్టెంట్స్ గా మన యొక్క అభిప్రాయం ఏమిటంటే, మనం డైరెక్ట్ గా దేవునితోనే చెప్పుకుంటాం. సో మంచిదే. సో మనం దేవునితో, ఈ క్రిస్టియన్స్ ఎలా అయిపోయిందంటే నేటి దినమందు డైరెక్ట్ గా దేవునితోనే చెప్తున్నారు నేను ఈ తప్పు చేస్తానని, రిమైనింగ్ మళ్ళీ అదే రోజు అదే తప్పును 100 సార్లు చేస్తుంది. సో కన్ఫెస్ అవ్వటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ పొరపాటును ఒకసారి ఒప్పుకున్న తరువాత అది రిపీట్ కాకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రభువే చెప్తూ ఉన్నాడు. అందుకే పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి ప్రభు ముందు నిలువబెట్టిన తరువాత ప్రభు ఒకటే చెప్తాడు, అమ్మా ఎవ్వరు నిన్నేమీ చేయలేదా? ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే అందరూ అంతటా పాపం చేసినటువంటి వారే, అందరూ కూడా ఏదో చేద్దామని వచ్చారు, ఏమీ చేయలేక నిస్సహాయంగా వెళ్ళిపోయారు, వారి పాపములు వారి ముందే కదలాడాయి, అందరూ తప్పు చేసినటువంటి వారే. అప్పుడు ప్రభు ఒక చక్కని మాట చెప్తాడు, గో అండ్ నో మోర్ సిన్. నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకు. సో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. సో నీవు చేసావు, కన్ఫెస్ అయ్యావు, కన్ఫెస్ అయిన తర్వాత ఇంకా పాపం చేయకు. సో పాపమును అతి దారుణమైనటువంటి స్థితిలో కొనసాగిస్తూ పాపమును దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే దేవుడు దానిని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అందుకే దావీదు యొక్క చీకటి కార్యమును, దావీదు బెత్షెబాతో చేసినటువంటి ఆ యొక్క చీకటి కార్యం, అది బెత్షెబే అందరూ కూడా యుద్ధములో ఉంటే దావీదు తన యొక్క కోరికను తీర్చుకున్నట కొరకు ఒక దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగట్టాడు. సో తద్వారా దావీదు ఏమి సుఖము అనుభవించలేదు. సో దేవుడు చెప్పాడు, దావీదునే దేవుడు అంటాడు, యు ఆర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు,
కానీ దావీదుతో దేవుడు అంటాడు, బట్ నీవు నా సన్నిధిని కట్టడానికి అర్హత లేదు. సో దావీదు తన యొక్క స్థితిని దేవుని దగ్గర కోల్పోయాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనడు, మిమ్మును మీరే పరీక్షించుకొనడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సో 2 విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. పౌలు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని మీరే శోధించుకోనండి. అంటే ఎందుకంటే మీకే తెలుస్తుంది, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. ఎవ్వరు కూడా మిమ్మల్ని పరీక్షించడానికి వీలు పడటంలా. మిమ్మల్ని మీరే హృదయంతో శోధించుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. మీలోనికి నేను రాలేను, నాలోనికి మీరు రాలేరు. కనుక ఎవరికి వారమే శోధించుకోవాలి, ఎవరికి వారమే పరీక్షించుకోవాలి. ఏ పాపాలు, ఏ విధమైనటువంటి కార్యములు దేవునికి మనుషులకు వ్యతిరేకముగా చేస్తావో, ఏ పాపమును, ఏ చెడ్డ పనినైతే నీవు గుర్తించకుండానే చేస్తూ ఉన్నావో. చాలా మందికి బాధ ఏమిటంటే తమకు తెలుసు చేస్తున్నటువంటి తప్పు అని, అది గుర్తించకూడదు అని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎవరు గుర్తించకూడదు, అట్ ద సేమ్ టైం వాళ్ళు గుర్తించరు ఈ తప్పని. సో అగైన్ మళ్ళా రెడీ అయిపోతారు, మళ్ళా చర్చికి వెళ్ళిపోతారు. నేను నీ కోసం ప్రార్థన చేశాను, నీవు నా కోసం ప్రార్థన చేయి అంటారు. తాము చేస్తున్నటువంటి పాపమును వారు గుర్తించరు, ఇతరులు గుర్తించకూడదని వారు చాలా చక్కగా అభిప్రాయపడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ సిన్. పాపము అంటే ఏమిటంటే నేను చేస్తున్నటువంటిది తప్పు అని గుర్తించకపోవటం, ఇతరులు గుర్తిస్తే వారిని నిందించడం, ఇది చాలా భయంకరమైనటువంటిది. అందుకే నీవు ఒప్పుకొని బయటకు వచ్చి ఆ పాపమును పారవేసి నీవు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలుడికి అదే చెప్తున్నాడు. ఎందుకు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు, ఎందుకు విలపిస్తూ ఉన్నాడంటే మీరు చేస్తున్నటువంటిది తప్పు అని మీరు గ్రహించటంలా. మలాకీలో అంటాడు, మలాకీలో జనులు ఎలా బ్రతుకుతూ ఉన్నారంటే, మేమేమి చేసిమని నీవు మా ఎడల ఈ యొక్క పరిస్థితిని కల్పిస్తూ ఉన్నావు. సో మేము చేసినటువంటి పొరపాటు దేవునికి వ్యతిరేకముగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో మేము చేసినటువంటి తప్పు ఏమిటి, మేము చేసినటువంటి పొరపాటు ఏమిటి, నీ సన్నిధికి మేము తెస్తూ ఉన్నాము. సో నిన్ను మేము బాగానే చూస్తూ ఉన్నాము. దేవునితో ప్రజలు అంటూ ఉన్నారు, నీకు అన్ని అనుకూలంగానే మేము ఉంటూ ఉన్నాము, మేము ఏం చేశామని మాకు ఈ శిక్ష. సో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, కానీ తమ మనస్సును దేవుని వైపుకు వారు తిప్పటం కాదు. చాలా మంది క్రైస్తవులు ఈ యొక్క ఏరియాలో ఫెయిర్గా ఉండలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారికి విలువలతో కూడినటువంటి జీవితాన్ని వారు అనుభవించడం లేదు. ఇక్కడ వారు యథార్థముగా లేరు, ఎందుకంటే పాపమును తేలికగా తీసుకున్నారు. పాపమును ఎవరైతే తేలికగా తీసుకుంటారో వారు దేవుణ్ణి తేలికగా తీసుకుంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే పాపమును తేలికగా తీసుకుంటారో వారు దేవుణ్ణి తేలికగా తీసుకుంటారు. వారి దృష్టిలో పాపమునకు విలువ లేదు, పట్టించుకోరు, దేవుణ్ణి పట్టించుకోరు. సో ఇఫ్ ఐ టేక్ గాడ్ లైట్లీ, ఐ విల్ టేక్ సిన్ లైట్లీ. నేను దేవుణ్ణి తేలికగా తీసుకుంటే పాపాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటాను. నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి భావన ఇప్పుడు కలుగుతుందంటే ఐ టేక్ గాడ్ లైట్లీ. నేను దేవుణ్ణి చాలా తేలికగా తీసుకున్నాను. సో నేను దేవుణ్ణి స్ట్రిక్ట్గా, దేవుణ్ణి చాలా హార్ట్ఫుల్గా, అమ్మో ఇది తప్పు అనేటువంటి భావనతో నేను వెళితే ఖచ్చితంగా ఆ పాపంలో ఉన్నటువంటి సీరియస్నెస్ ని నేను గమనించగలుగుతూ ఉన్నాను. సో నేను నాకన్నా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించాలి. సో నా మనస్సు నాకంటే ఎక్కువగా దేవుని మీద కేంద్రీకరించాలి. సో విషపు చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుని మనము ఆ పండ్లు మాత్రము నరికితే సరిపోదు. సో వేళ్లతో ఆ చెట్టును నరికేయాలి. ఒక విషపు చెట్టు అని తెలుసు, కొమ్మలు దానికి ఉన్న పండ్లు నరికితే ఏమవుతుంది, వేళ్లతో నరికేయాలి. ద ఫ్రూట్ అండ్ ద రోడ్ బోత్ మస్ట్ గో, బోత్ మస్ట్ డిస్ట్రాయిడ్. ఫలములు వేళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి, ఆ చెట్టే పోవాలి. సో పాపము యొక్క అంచులు కూడా, పాపము యొక్క ఆనవాలు కూడా మనస్సులో మెదలాడకూడదు. కోరిక దొర్లుతూ ఉన్నప్పుడు, మనస్సు తొట్టిల్లుతూ ఉన్నప్పుడు దానిని మనం ఏం చేయాలి అంటే, ఇది దేవునికి అనుకూలము కాదు, అనైతికమైనటువంటి కార్యం అనే భావనలోనికి నడిపించబడితే మనం ఆశీర్వదించబడినటువంటి. ఆమేన్. సో బోత్ మస్ట్ బి డిస్ట్రాయిడ్, ఫ్రూట్ అండ్ ద రూట్. మన హార్ట్కి ఉన్న లక్షణం ఏమిటంటే మన ఆత్మను పరిశీలన చేసుకోవాలి. సో చాలాసార్లు మన హృదయము ఆత్మ పరిశీలనలోనికి వెళ్ళటం లేదు. అహం అడ్డొస్తుంది,
చాలాసార్లు తప్పు చేసినటువంటి వారికి అహం అడ్డొస్తుంది, స్వార్థం అడ్డొస్తుంది, వారికి ఉన్నటువంటి భ్రమలు అడ్డొస్తూ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి సమర్థనలు అడ్డొస్తూ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి కారణాలు అడ్డం వస్తూ ఉన్నాయి. సో నేను ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో బ్రతుకుతూ ఉన్నాను అనేటువంటి భావనలో వారు ఉంటూ ఉన్నారు. సో ఫ్యాంటసీ వరల్డ్ మీన్స్ భ్రమలోకంలో వారు బ్రతుకుతూ ఉన్నారు. చాలా మంది భ్రమలోకంలో బ్రతుకుతూ ఉన్నారు. అది ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా తిరిగితే బాగుంటుంది, వారు బాగుంటారు, ఇలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ ద ఫ్యాంటసీ వరల్డ్. రియల్ వరల్డ్, నిజమైనటువంటి వాస్తవముతో కూడినటువంటి ప్రపంచంలోనికి మనం వస్తే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఏమిటి? ప్రభా, నా తల్లి గర్భము నుండి నీవే నన్ను పుట్టించావు, నీవే నన్ను పోషించావు. యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై గైడ్, యు ఆర్ మై గాడ్. నాకు రక్షణ ఇచ్చేవాడు నీవే, నన్ను నడిపించేవాడు నీవే, నా దేవుడవు నీవే, నన్ను పోషించేవాడు నీవే, మై నరిషర్, నన్ను నిత్యము కాపాడుతున్నటువంటి వాడవు నీవే. ఈ ఉద్దేశాలతో మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఫ్యాంటసీ వరల్డ్ లో, భ్రమలోకంలో బ్రతుకుతామో, సో దేవుని యొక్క ఇంపార్టెన్స్ పక్కన పెడతాం. ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో బ్రతుకుతూ ఉన్నారు, భ్రమలోకంలో బ్రతుకుతూ ఉన్నారు. వారు భ్రమలను గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఇచ్చలను నెరవేర్చుకోవడానికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వావి వరుసలు లేవు. ఇటువంటి వారు నేటి దినమందు కూడా చూస్తూ ఉన్నారు. వావి వరుసలు లేవు. భయంకరమైనటువంటి దినములలో భయంకరమైనటువంటి మనుష్యులతో మన యొక్క జీవితాలు ముడిపడుతూ ఉన్నాయి. యు ఆర్ డెడ్లీ విత్ ద డెడ్లియస్ట్ థింగ్. సో మనము మరణిస్తూ ఉన్నాము, మరణకరమైనటువంటి వాటితోనే మనం మరణిస్తూ ఉన్నాము. హృదయానికి పవిత్రమైనటువంటి వాక్యమే విరుగుడు. సో హృదయం నొప్పిగా ఉంది, బాధగా ఉంది, వాక్యం చదువుకుంటే ఊరట వస్తుంది. మధ్యకాల సమయంలో నేను వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు ధైర్యం వచ్చింది, ఊరట వచ్చింది, సహాయం అనిపించింది, దేవుని యొక్క వాక్యము చేత బలం పొందగలమనిపించింది. జీవితంలో దేనినైనా సాధించటానికి వాక్యమే సాధకారికమైనటువంటి సాక్ష్యము. వాక్యమే లేవనెత్తుతుంది, బ్రతికిస్తుంది, కాపాడుతుంది, నిలబెడుతుంది, నడిపిస్తుంది. ప్రతి కార్యమును కూడా వాక్యము అనుదిన జీవితంలో చాలా జాగ్రత్తగా చేయి పట్టి నడిపిస్తుంది. ఆమేన్. సో హృదయానికి పవిత్రమైనటువంటి వాక్యమే వెలుగుడు. సో యాంటీడోట్ అంటారు ఇంగ్లీష్లో మనలాంటి అపవిత్రులను. సో ఒక భక్తుడు అంటాడు, చక్కని మాట అంటాడు, మనలాంటి అపవిత్రులను, దుర్మార్గములను భరించి కూడా దేవునికి ఇంకా నర్వస్ బ్రేక్ ఎందుకు రాలేదు అంటాడు. సో ప్రతి దినము కూడా మనలాంటి దుర్మార్గులను, అపవిత్రులను, చాలా ఘోరమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తాడు. సో మనం అటువంటి వాటిని చూస్తే మనకు నర్వస్ బ్రేక్ వస్తుంది. సో మన నరాలు చిట్లిపోతాయి. మన భాషలో చెప్పాలి అంటే నరాలు చిట్లిపోతాయి. సో మన యొక్క హృదయము బాగా వీక్ అయిపోతుంది, గుండె స్తబ్దత తగ్గిపోతుంది. సో ఇంత ఘోరమైనటువంటి నేను అరచేతిలో చిక్కుకొనినటువంటి నా బిడ్డలు, నేను సృజించినటువంటి ఈ సృష్టిలో నాకు అనుకూలముగా ఉండవలసినటువంటి వారు ఇంత ఇలా పాడైపోతున్నారని దేవునికి ఎందుకు నర్వస్ బ్రేక్ రావటం లేదు అని అంటాడు ఒక భక్తుడు. సో దేవునికి నర్వస్ బ్రేక్ రాదు, ఎందుకంటే ఆయన ఈ నర్వ్స్ అన్నిటిని కూడా మనకు అనుగ్రహించి ఆ బ్రేకింగ్ సిస్టమ్ అంతటి నుంచి మనల్ని కూడా విడుదల చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా నర్వస్ బ్రేక్ అవ్వకూడదు. అవుతాం పరిస్థితులను బట్టి, కానీ ఎప్పుడు కూడా ఆ స్థితిలోనికి వెళితే దేవుడు మనలను లేవనెత్తుతాడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకనొక సమయంలో తన శిష్యులతో అంటాడు, హేరోదు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పమంటాడు. ఒక మాట ఆయన పలుకుతాడు, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. సో జీసస్ క్రైస్ట్ యొక్క హేరోదుని ఎందుకని నక్క అంటున్నాడంటే, నటించటంలో హేరోదు నైపుణ్యం కలిగినటువంటి. సో ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి. సో చాలా మంది ఈ మంచి నైపుణ్యముతో బ్రతికేటువంటి వారు ఉన్నారు. సో ఇంకెవ్వరికి ఈ నటన ఉండదు. నక్క చిత్తులను ప్రక్కన పెట్టి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి వ్యక్తిత్వంలోనికి మనం నడిపించబడాలి. సో హేరోదును ఆయన పిలిచాడు అనుకుంటున్నాము. సో ఈ హేరోదు స్థానంలో నిన్ను నన్ను కూడా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఆ నటించే వారితో ఇలాగు చెప్పుడి. సో వీటన్నిటిని బట్టి అర్థమవుతున్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, ఇశ్రాయేలీలందరూ కూడా ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే, నటించేటువంటి నకిలీ క్రైస్తవులుగానే బ్రతుకుతున్నారు, కానీ రియాలిటీలోకి రావటంలా ఫ్యాంటసీ వరల్డ్ లో, భ్రమలోకంలో బ్రతుకుతూ ఉన్నారు. అందుకని యెరెమీయా అంటున్నాడు, యెహోవా వైపుకు తిరుగుడి. సో ఎప్పుడైతే
దేవుని టర్న్ టు గాడ్, దేవుని వైపుకు తిరుగుతావో, దేవుని ముఖకాంతిలో నీవు ప్రకాశించినప్పుడు బాహ్యముగాను అంతర్లీనమైనటువంటివి నడినెత్తి నుంచి అరికాలి వరకు నీవు పొందుకునేటువంటి ప్రతి శాపము, ప్రతి పాపము, ప్రతి విధమైనటువంటి అపవిత్రత అది పూర్తిగా శుద్ధీకరించబడి దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తివిగా నీవు మలచబడతావు. ఆమేన్. సో బయటికి వెళ్ళినప్పుడు నేను నిన్నటి దినమందు పిఠాపురంలో ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్ట్ అవుతుంది నాది. అక్కడ నేను చూసినప్పుడు కొన్ని కేబుల్స్ బాగా ముడిపడిపోయి ఉన్నాయి. కేబుల్స్ అన్ని కూడా చిక్కు పడిపోయాయి, వైర్స్ అన్ని కూడా చిక్కు పడిపోయి ఉన్నాయి. సో చిక్కులు ఎక్కువ, వైర్స్ ఎక్కువ చిక్కులు పడిపోతే ప్రాబ్లం ఏంటంటే మనము అది త్వరగా ఆ ముడులు విడవు. ఆ కేబుల్స్ అన్ని కూడా అలాగా ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ చిక్కులన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడిపడిపోయి బయటికి రావటం. నాకు అనిపించింది మనస్సు చిక్కులు పడిపోతాయి. సో చిక్కులు పడిపోయినప్పుడు ఒకదానికి ఒక విషయం అలా చిక్కులు పడిపోతూ ఉంటే మనస్సు అంతా కూడా గలిబిలి చెందటం ప్రారంభం. సో ఎప్పుడు కూడా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మనం కొని తెచ్చుకోకూడదు. సో చిక్కులు పెట్టేటువంటి సమస్యలను మనం కొని తెచ్చుకోకూడదు. వీళ్ళనంత వరకు కూడా రన్ అవే ఫ్రమ్ దట్ సిన్. ఆ యొక్క కార్యం నుంచి జరిగిపోవడం మంచి. చాలా మందికి చిక్కులు పడటం ఇష్టం. సో కేబుల్స్ అన్నీ కూడా రకరకాలైనటువంటి చిక్కులు, సమస్యలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా మంది పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ కర్స్, పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్. నేను ఒక యూట్యూబ్ ఒక రీల్ చూసాను. ఆ రీల్లో ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకుని బ్లాక్ మ్యాన్ వస్తూ ఉన్నాడు. ఐ వాంట్ ప్రాబ్లమ్స్ అని. నాకు సమస్య కావాలి అని వస్తున్నాడు. సో అతడు ప్రాబ్లంని కోరి తెచ్చుకుంటూ ఉంటాడు. అది ఫన్నీగా ఆ యొక్క వీడియోను చేసినప్పటికీ కూడా నాకు అనిపించింది వీ వాంట్ ప్రాబ్లమ్స్. సో చిక్కులు పెట్టేటువంటి సమస్యలను మనము జరిగిపోవలసినటువంటి వారమే. అమెరికా దేశంలో ఒక నేషనల్ మెమోరియల్ ఉంది. సో దాన్ని ఏమన్నారంటే మౌంట్ రష్మోర్ అన్నారు. సో ఈ మౌంట్ రష్మోర్ ఇది ఏమిటి అంటే ఇది ఒక కొండ. 4 అమెరికన్ ప్రెసిడెంట్స్ యొక్క శిలా విగ్రహాలను ఆ యొక్క కొండ మీద పెట్టారు. సో ఈ మౌంట్ రష్మోర్ మీద పెట్టారు. ఆ కొండ మీద ఆ యొక్క 4 అమెరికన్ ప్రెసిడెంట్స్ ని చెక్కారు. చాలా మంది ఆ గ్రానైట్ స్టోన్ ఫేస్ ని చూడడానికి, గ్రానైట్ స్టోన్ తో ఉన్నాయి ఆ ఫేసెస్ ని చూడడానికి వస్తూ ఉంటారు. కానీ ఈ ఫేసెస్ ని మెయింటైన్ చేయడానికి కొంతమంది గ్రూప్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు. సో అవి ఎప్పుడు కూడా పాడవకుండా కాపాడుకోవటానికి కొంతమంది పనివారు నిత్యము కూడా పనిచేస్తూనే ఉంటారు. వారు ఉద్యోగంలోని పెట్టబడినటువంటి వారై వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో వారు ఒక వారమంతా కూడా వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి పని చేత ఏర్పాటు చేయబడి అక్కడ ఆ విగ్రహాల దగ్గర పెట్టినటువంటి పక్షుల గూళ్ళు కానీ, పనికిరాని మొక్కలు కానీ, పనికిరాని పదార్థాలు కానీ వీటన్నిటిని తీసేసి, ఇది ఒక రాయి కనుక న్యాచురల్ గా వాటికి క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. విగ్రహాలకు మనం చూస్తే కొన్ని క్రాక్స్, కొన్ని పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ ప్రెసిడెంట్ యొక్క ముఖాలకు క్రాక్స్ ఏర్పడినప్పుడు వికారముగా పగిలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అలా జరగకూడదు. కనుక వీరేం చేస్తారు అంటే ఆ క్రాక్స్ ఏర్పడినప్పుడు గ్రానైట్ కలర్ లో ఉన్నటువంటి ఒక పౌడర్ ని, డస్ట్ ని అండ్ లిన్సీడ్ ఆయిల్ ని కలిపి వాటి యొక్క పేస్ట్ ని దాంట్లో పూసేస్తారు. సో ఇలా పూసేసినప్పుడు ఏమవుతుంది అంటే వర్షం పడిన మంచు, ఆ రంధ్రాల్లోనికి వెళ్ళి పెట్టినటువంటి ఆ పగుళ్ళు ఇవన్నీ కూడా కనబడకుండా మరుగున పడిపోతాయి. ఈ పౌడర్ ని అలా పూసినప్పుడు పగుళ్ళన్నీ కూడా కప్పబడిపోతాయి. సో రియల్ గానే మరలా కూడా ఆ ఫేసెస్ కనబడుతూ ఉంటాయి. సో ఎందుకని ఈ ఇమేజ్, ప్రెసిడెంట్ ఇమేజ్ దెబ్బ తినకుండా ఈ యొక్క కార్యాన్ని, ఈ యొక్క పనిని అక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ వర్కర్స్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ మెయింటెనెన్స్, ఎప్పుడు కూడా అది చెక్కు చెదరకుండా, పగలకుండా, ఏమాత్రము రూపురేఖలు మారకుండా కాన్స్టెంట్ మెయింటెనెన్స్ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. సో కాన్స్టెంట్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో క్రీస్తు పోలికలో ఏర్పాటు చేయబడినటువంటి నీవు చిన్న చిన్న పగుళ్లతో ఉండిపోతే క్రాక్స్ పెద్దవైపోతాయి. సో నీ ఇమేజ్ ఏమిటి? నేను క్రీస్తు సారూప్యంలోనికి మలచబడినటువంటి వాడు. పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. సో క్రీస్తు యొక్క ఇమేజ్ నీలో ఉండాలి. అది క్రాక్స్ వస్తుంది. క్రాక్స్ వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? బైబిల్ ద్వారా, సేవకుల ద్వారా, మంచి వ్యక్తుల ద్వారా, పెద్దల ద్వారా, గౌరవప్రదమైనటువంటి వారి ద్వారా ఆ క్రాక్స్ ను పూడ్చడానికి ఒక పౌడర్ నో, పేస్ట్ నో ఇచ్చి నీ దగ్గరకు పంపుతున్నాడు. బట్ యు ఆర్ రిజెక్టింగ్. నీవు దానిని
తృణీకరిస్తూ ఉన్నాడు. సో సాక్ష్యము చెక్కు చెదరకుండా ఉండడానికి ఒక పరీక్ష మనము చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే ఆ కాలంలో, ఇర్మియా కాలంలో వారందరూ కూడా దేవుని వైపుకు తిరగడం మానేసి దేవునికి వీపు చూపించడం ప్రారంభించారు. ఇది చాలా బాధ అనిపించింది. ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. ఆ ఏడుపులోనే, రోదనతోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, ఏమిటి ఈ పరిస్థితి? దేశంలో ఉన్నటువంటి వారికి ఏమిటి యొక్క దేవుని వైపు మరల్చబడటానికి ఎందుకు ఈ ప్రజలు ఇలా ఉన్నారు? ఎందుకు ప్రభా ఈ ఉగ్రత, నీ ఉగ్రత ప్రజలపై చూపిస్తూ ఉన్నావు? సో దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ప్రజలను మరలా దేవుని వైపుకు తిప్పడానికి నీవు వెళ్ళి వారి కొరకు ప్రవచనం అందించు. అందుకే ఇర్మియా అంటున్నాడు, టర్న్ టు గాడ్, యెహోవా వైపు మీరు తిరగండి. సో యువతల వైపుకు, దేవుని వైపుకు మనం తిరిగినటువంటి వారముగా ఆశీర్వదించబడాలి. పరిశుద్ధ గ్రంథంలో పౌలు యొక్క సిద్ధాంతం నాకు చాలా మంచిగా నచ్చుతుంది. సో న్యూ టెస్ట్మెంట్ లో యాక్చువల్ గా పౌలు యొక్క డాక్ట్రిన్, పౌలు యొక్క సిద్ధాంతం ఏమిటంటే అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. సో యాక్ట్స్ 24th chapter 16th verse. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సో పౌలు ఏమంటున్నాడంటే ఆల్ ద టైమ్, డే 24/7, ప్రతి నిమిషం, ప్రతి గంట నా మనస్సాక్షిని నేను దేవునికి అనుకూలముగా ఉంచుకున్నట్లు అభ్యాసము చేసుకొనుచు ఉన్నాను. సో నేను ఇప్పుడు కూడా చెడు వైపుకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. అలా అని పౌలు చెడు చేస్తున్నటువంటి వారిని చూస్తూ ఊరుకోలే, ఖండించాడు. సో చెడు చేస్తున్నటువంటి వారిని దూరపరిచాడు, తగిన పని అని పంపేశాడు. అందుకనే బర్నబాస్తో పౌలు గొడవ పడ్డాడు. సో తాను పట్టినటువంటి పట్టు ఇది నాకు అనుకూలత కాదు, పరిచర్యకు ఆటంకం అంటే పౌలు దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. సో పౌలు రాజీ పడనటువంటి వాడు. సో ఎక్కడ కూడా తన యొక్క పరిచర్యలో, తన పోరాటం మధ్యగా ప్రభు అంటాడు, లాస్ట్ డేస్ లో నేను మంచి పోరాటం పోరాడి తిని. సో ప్రభు కొరకు మంచి కార్యములు చేసినటువంటి వాడు. సో ఆయనకు ఉద్దేశం ఏమిటంటే మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనటువంటిదిగా, మనస్సాక్షి కాపాడుకోవాలి. సో మనస్సాక్షి లేనటువంటి మనుషుల మధ్య నీవు నేను బ్రతుకుతున్నాము కనుక ఎవరిని అపెండ్ చేయకుండా రెస్టిట్యూషన్ లోనికి, అంటే తిరిగి చెల్లించేటువంటి విధంలోనికి మనము నడిపించబడితే ఆశీర్వదించబడతాం. సో సంధి చేసుకోవడం, సమాధాన పడటం చాలా ఆశీర్వాదం. సో సంధి సమాధానం వద్దనుకుని ఎవరైతే గర్వముతో వెళ్ళిపోతారో వారందరూ కూడా విడవబడినటువంటి వారు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరికో పట్టణంలోనికి వచ్చి జక్కయ్య అనేటువంటి ఒక సుంకపు గుత్తదారిని యొక్క ఇంటిలోనికి ఆయన వెళ్తారు. సో ప్రభు సుంకపు గుత్తదారిని ఇంటికి వెళ్ళిన తరువాత జక్కయ్యకి ప్రభు చెప్పడు నువ్వు ఇలా చేయమని. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లోనికి జక్కయ్య వెళ్ళిపోతాడు. ప్రభు చెప్పడు నువ్వు ఇలా చెయ్యి జక్కయ్య, లేకపోతే నీకున్న ఆస్తి ఇలాగి జక్కయ్య అని చెప్పడు. తనకున్న ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాడు. తనకు తానే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటాడు. అప్పటి వరకు కూడా సెల్ఫ్ ఆక్యుపేషన్ లో ఉన్నాడు. అప్పటి వరకు కూడా స్వచిత్తములో ఉన్నాడు. ఇంకా సంపాదించుకోవాలి ధనదేహం, ఇంకా వారిని పీడించాలి. ఎన్ని అకృత్యాలో, ఎన్ని చెడ్డ కార్యాలో, ఎంతమందిని బాధించాడో, ఎంతమందిని బంధించాడో, ఎంతమందికి అతడు బాధ కలిగించాడో, ఎన్ని అగచాట్లు అతని వలన యెరికో పట్టణస్థులు పొందారో, అదంతా కూడా జక్కయ్య స్టోరీ చదివితే కొన్ని కామెంటరీస్ లో చాలా అనైతికమైనటువంటి వాటిని పాటించాడు. అదే జక్కయ్య యేసుక్రీస్తు ఇంటిలోనికి వచ్చిన తరువాత ప్రభు జక్కయ్యకు చెప్పడు నీవు ఇలా చేయమని. సెల్ఫ్ ఆక్యుపేషన్ లో నుంచి సెల్ఫ్ ఎగ్జామినేషన్ లోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు అంటాడు, ప్రభా నేను సగము ఆస్తి పేదలకు ఇస్తాను, అన్యాయంగా తీసుకున్నటువంటి వారికి 4 వంతు నేను ఇచ్చేస్తాను. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏం చేస్తుంది అంటే యెరికో పట్టణంలో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ప్రధాన సుంకపు గుత్తదారుని మార్చింది. సో అటువంటి కఠినాత్ముడైనటువంటి వాడే మార్చబడినప్పుడు మనం ఎందుకు మారకూడదు? దేవుని ప్రజలు మారటంలా. సో ఆయన పాపమును క్షమించినప్పుడు, అక్రమమైనటువంటి పని చేస్తున్నటువంటి వారందరినీ ఆయన క్షమించినప్పుడు, సో మనము ప్రభు వైపుకి తిప్పబడాలి. సో మన ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క ఇమేజ్ మనలో నుంచి పోకూడదు. చాలా మంది ఏంటంటే నా ఇమేజ్ మోసెస్ కుమార్ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ గాడ్స్ ఇమేజ్ ఈజ్ దేవుని యొక్క సారూప్యం,
నన్ను విడువనంత వరకు కూడా ఆయన కృప నన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఐ డు నాట్ వాంట్ మై ఇమేజ్, ఐ వాంట్ హిస్ ఇమేజ్ టు బి బిల్డ్ అప్ ఇన్ మీ. నేను నా యొక్క ఇమేజ్ని, నా యొక్క నా ప్రదర్శనను నేను కోరుకోవటం లేదు. దేవుని యొక్క సారూప్యము నాలో బిల్డ్ అయితే, దేవుని యొక్క స్వారూప్యము నాలో ఇమర్చబడితే నేను మరలా తేరుకోగలను, మరలా లేవగలను, మరలా ఎదుర్కొనగలను, మరలా పరిచర్యలో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మలచబడగలను, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు ఎక్కగలను. సో నేనే కాదు, మీరు కూడా, మీకోసం కూడా నేను చెప్తూ ఉన్నాను. సో మనమందరము కూడా ఇమ్మెచ్యూరిటీని విడిచిపెట్టాలి. చాలా మంది గర్వాన్ని విడిచిపెట్టడం లేదు. ఇమ్మెచ్యూరిటీ మీన్స్ ఆత్మీయ అపరిపక్వత. సో పరిపక్వత లేనటువంటి స్థితి, అనాలోచితంగా అపరిపక్వతతో, ఆత్మీయముగా అపరిపక్వతతో ఉంటున్నారు. వాక్యములో పరిపక్వత లేదు, ప్రార్థనలో పరిపక్వత లేదు, దేవుని ఆరాధించడంలో పరిపక్వత లేదు. ఒకనొక సమయం వచ్చినప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు ఆత్మతో సత్యముతో లీనమైపోతూ ఉంటాం. ఆంధ్రక్రైస్తవ కీర్తన నేను అలాగే పాడతాను. సో మామూలుగా పాడితే అవి వీలు పడవు. అందుకే ఉదయకాల ఆరాధన కానీ, రాత్రి అందరూ పండుకున్న తర్వాత కానీ ఒక ఆంధ్రక్రైస్తవ కీర్తన తీసుకుని పాడుతూ ఉంటే, రావూరి రంగయ్య రచించినటువంటి ఇలాంటిదా యేసు ప్రేమ పాడుతూ ఉంటే అతని జీవిత ఘోష నా ముందు అలా కదలాడుతూ ఉంటుంది. సో పురుషోత్తం చౌదరి రాసినటువంటి పాటలు కొన్ని అలా ముందు కదలాడుతూ ఉంటాయి. సో గద్దించే మనస్సాక్షి ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో ఆ అపరిపక్వతలో నుంచి పరిపక్వతలోనికి నడిపించబడేటువంటి ఆత్మీయ స్థితిని మనము సంపాదించుకోవలసినటువంటి వారమైనా. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు అంటే ఆత్మీయ అపరిపక్వతతో ఉన్నారు. వారికి కొంచెం పరిపక్వత లేదు. దేవుని విషయంలో అంటే కేర్లెస్, యూజ్లెస్, లైక్ ఎ టిష్యూ పేపర్ దేనికి వాడతాం మనం? భోజనం అయిపోయిన తర్వాత మూతి తుడుచుకుంటాం, చేయి తుడుచుకుంటాం, దాన్ని ఉపయోగించుకుని పడేస్తాం. జస్ట్ లైక్ ఎ టిష్యూ పేపర్. దే వాంట్ గాడ్. దేవుణ్ణి వారు ఎలా చేశారు అంటే వారికి అవకాశానికి వాడుకుంటూ ఉన్నారు. మూతి తుడుచుకుంటున్నారు, చెమట తుడుచుకుంటూ ఉన్నారు, చేతులు తుడుచుకుంటున్నారు, పడేస్తూ ఉన్నాం టిష్యూ పేపర్ని. వారు కూడా దేవుణ్ణి అలాగే చూస్తూ ఉన్నారు. మనకి ఈ అవసరత తినడానికి ఉపయోగపడతాడు, కష్టం వస్తే ఆదుకోవడానికి ఉపయోగపడతాడు, రోగం వస్తే స్వస్థపరచడానికి ఉపయోగపడతాడు, మనకు బాగా లేమిలో ఉంటే కలిమి ఇవ్వడానికి ఉపయోగపడతాడు. గాడ్ని యూటిలైజ్ చేసుకుందాం, యూజ్ చేసుకుందాం. దేవుణ్ణి మనము మన అవసరతల కొరకు వినియోగించుకోదాం. దిస్ ఈస్ ద థింకింగ్ ఆల్ ద ఇజ్రాయెలైట్స్ ఇన్ దోస్ డేస్. సో నేటి క్రైస్తవ సమాజం కూడా దేవుణ్ణి అలాగే చూస్తూ ఉన్నట్లయితే ఆ ఇమ్మెచ్యూరిటీలో నుంచి మనము బయటకు రావాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక మంచి మిషనరీని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు ఎడోనిరామ్ జడ్సన్. సో ఎడోనిరామ్ జడ్సన్ పేరు మోసినటువంటి ఒక మంచి మిషనరీ, బర్మా దేశానికి స్వార్థను అందించినటువంటి గొప్ప మిషనరీ ఎడోనిరామ్ జడ్సన్. సో జడ్సన్ ఏమన్నారంటే, ఆయన యొక్క డాక్టర్ ఎడోనిరామ్ జడ్సన్ ఆయన పేరుని ఎవరు కూడా అక్కడ పలకడం మానేశారు. సో ఆయన బర్మా దేశంలో తిరుగుతూ ఉన్నప్పుడు చనిపోయే వరకు కూడా ఆయన పేరు ఏంటంటే జీసస్ మ్యాన్, యేసు ప్రభు మనిషి. సో జడ్సన్ ఎవరు పిలవలేదు ఆయన, యేసు ప్రభు మనిషి. సో జీసస్ మ్యాన్. సో ఈ విధంగా ఎడోనిరామ్ జడ్సన్ ని వారు సంబోధిస్తూ ఉంటారు. అయితే ఎడోనిరామ్ జడ్సన్ బర్మా దేశం వెళ్ళేటప్పుడు, మిషనరీగా వెళ్ళేటప్పుడు న్యూయార్క్ లో ఆయన కొంతమందికి అప్పు ఉన్నారు. సో ఆయన్ని మిషనరీగా సెలెక్ట్ చేసి పంపుతున్నారు, వెళ్ళాలి ఆయన బర్మా దేశం సువార్తకి. సో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నీవు ఎవరికి ఏమేమి ఇవ్వాలో అవి ఇవ్వకుండా ఇప్పుడు నీవు బర్మా దేశం వెళ్ళి సువార్త ఎవరికి చెప్తావు? నీవే ఒక మోసగాడిగా వెళ్ళిపోతే నీవు సువార్త ఎవరికి అందించాలని ఇష్టపడుతూ ఉన్నావు. సో జడ్సన్ వెంటనే న్యూయార్క్ బయలుదేరాడు. తాను ఎవరికి ఏమేమి ఇవ్వాలో ఇచ్చాడు, తాను ఎవరితో సమాధాన పడాలో సమాధాన పడ్డాడు, తాను ఎవరితో సంధి చేసుకోవాలో సంధి చేసుకున్నాడు, తాను ఎవరితో మనసు విప్పి మాట్లాడాలో మాట్లాడుకున్నాడు. ఎవరితోనూ విరోధము లేకుండా, ఎవరితోనూ కక్ష లేకుండా, ఎవరితోనూ ఆ యొక్క పొజిషన్ లేకుండా ఆయన ఏం చేశాడు అంటే, అతని మనస్సాక్షికి నెమ్మది వచ్చినప్పుడు ఆయన బర్మాదేశం బయలుదేరి వెళ్ళి అక్కడ పరిచర్య చేశాడు. నేటికి కూడా బర్మాదేశంలో జీసస్ మ్యాన్ ఎడోనిరామ్ జడ్సన్. హల్లెలూయా. సో మనం అందరము కూడా జడ్సన్ల వలె మారవలసినటువంటి వారమై ఉన్నాం. సో మనకు ఏదైతే బాకీ ఉందో, మనం ఎవరికైతే అప్పు ఉన్నామో, రుణము అంటే నాట్ ఓన్లీ డబ్బులు. సో మాట అయినా, చేత అయినా, క్రియ అయినా, అది ఏ విధమైనటువంటి స్థితి అయినా, మనం ఎవరితోనైతే రుణపడి ఉన్నామో వారితో సమన్వయము పొంది దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళవలసింది. మనం సమాధాన పడకుండా దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం ఏమిటి? మనము కక్షతోనే దేవుని సాన్నిధ్యంలో గడిపితే ప్రయోజనం ఏమిటి? మనకున్నటువంటి ఆలోచన విధానము, నెగిటివ్ థింకింగ్ తీయకుండా
మనలో ఉన్నటువంటి సిన్ని మనం ఇంకా కొనసాగిస్తూనే మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే లాభం ఏమిటి? మనస్సాక్షికి నెమ్మది కావాలి అంటే ఖచ్చితంగా జడ్సన్ వలె మనం మారాలి. చార్ల్స్ పజ్జన్ ఒక చక్కని మాట అంటాడు. గొప్ప ప్రసంగికుడు చార్ల్స్ పజ్జన్, గొప్ప దైవజనుడు. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, లూజ్ ఎవ్రీథింగ్ బట్ నెవర్ లూజ్ ఇంటిగ్రిటీ. లూజ్ ఎవ్రీథింగ్ బట్ నెవర్ లూజ్ ఇంటిగ్రిటీ. నీవు ఏది కోల్పోయినా నీ సజ్జనతను నీవు కోల్పోవద్దు. ఏదైనా కోల్పో, ఆస్తి కోల్పో, స్థితిగతులు కోల్పో, ధనము కోల్పో, వస్తువాహనాలు కోల్పో, నీకున్నటువంటి ఫెసిలిటీస్ కోల్పో, లేకపోతే నీ జీవిత భాగస్వాములు, నిన్ను ప్రేమించినటువంటి వారు, నీవు ఇష్టపడినటువంటి వారు, ఏదైనా పోని, ఏదైనా కోల్పో. జస్ట్ లైక్ యోబు అన్నిటినీ కోల్పోయాడు. కన్న బిడ్డలు 10 మంది చనిపోతే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, మొదటి అధ్యాయం యోబు గ్రంథంలో చివరి వచనాలు చూస్తే, గొప్ప సుడిగాలి వచ్చి ఇంటి నలుమూలలను కొట్టగా, గొప్ప సుడిగాలి వచ్చి ఇంటి నలుమూలలను కొట్టగా కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ చనిపోయారు. సుడిగాలి వంటి సమస్య మన మీదకి వచ్చి ఒక్క ఉదుటన కొట్టినప్పుడు మన మనస్సు చచ్చిపోతుంది, మన హృదయం గాయపడుతుంది, మనము చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ యోబు నీతిమంతుడు, నిలువబడ్డాడు, నిలువబెట్టాడు. సజ్జనతను, యథార్థ ఇంటిగ్రిటీని అతడు కోల్పోలేదు. సో ఏదైనా కోల్పో, ఇంటిగ్రిటీని కోల్పో. లూజ్ ఎవ్రీథింగ్ బట్ నెవర్ లూజ్ ఇంటిగ్రిటీ. సో నీకున్నటువంటి సత్యం, నీకున్నటువంటి నిబద్ధత, నీకున్నటువంటి యథార్థత, నీకున్నటువంటి నీతి, వీటిని నీవు కోల్పోవద్దు. ఎందుకంటే అవే నిన్ను పరమునకు తీసుకుని వెళ్తాయి, అవే నిన్ను కాపాడతాయి, అవే నిన్ను ఆదరిస్తాయి, రేపు నిన్ను ఒక మెట్టు మీదకి పైకి ఎక్కిస్తాయి. సో ఇంటిగ్రిటీని కోల్పోయినప్పుడు అన్ని దిగజారినటువంటి పరిస్థితులు. నేటి దినమందు నేను కొన్ని చర్చెస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ చర్చ్ యొక్క పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలను బట్టి అక్కడ నేను నలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో బయటికి వచ్చిన తర్వాత ఇంటిగ్రిటీని కాపాడుకుంటే ఎలా ఆశీర్వదించబడతాను. సో నేటి దినమందు నేను చూస్తూ ఉన్నాను, చాలా మంచిగా దేవునికి అనుకూలముగా సత్ప్రవర్తనను కాపాడుకుంటే, శీలమును కాపాడుకుంటే, గుణమును కాపాడుకుంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇది ఖచ్చితం. అండ్ ది సెకండ్ పాయింట్, క్లెన్స్ యువర్ సోల్ ఫ్రమ్ ఆల్ డిఫైల్మెంట్స్. మీ ఆత్మను ప్రతి విధమైన మాల్యము నుండి శుద్ధి చేసుకోండి. మీ ఆత్మను ప్రతి విధమైనటువంటి మాలిన్యము నుండి శుద్ధి చేసుకోనండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించుడి. లాస్ట్ వర్డ్స్ లో ఉంది, ఒకరితో ఒకరు అబద్ధమాడకుడు. ఇప్పుడు నమ్మిన వారితోనే అబద్ధాలు చెప్తున్నారు. సో ఎవరికి ఇష్టం? నేటి దినమందు ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి వింతైనటువంటి పోకడ ఏంటి అంటే, కన్వర్జేషన్ అంతా కూడా బూతులతో నడుస్తుంది. విత్సలవిడి మాటలు, పలుకకూడనటువంటి సంభాషణ. ఎవరితో మనం మాట్లాడుతున్నాం, ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాం, ఎవరిని ఏ రీతిగా సంబోధిస్తున్నాం అనేటువంటి భావన, కొంచెమైన విచక్షణ జ్ఞానము కోల్పోయి చాలా మంది బూతులు మాట్లాడుతున్నారు. సో దేవుడు అంటూ ఉన్నాడు, వీటిని విసర్జించండి. సో విడిచిపెట్టండి, విసర్జించండి. సో వీటన్నిటిని విసర్జించలేకపోతే మనం ఈ లోకంలో మనుగడ కొనసాగించాలి. సో దుష్టత్వంతో కూడినటువంటి, సో ఒకరితో ఒకరు అబద్ధమాడకూడదు. సో నమ్మినటువంటి వారిని తో మనం పేరెంట్స్తో అబద్ధం ఆడకూడదు, బిడ్డలతో అబద్ధం ఆడకూడదు, సో లైఫ్ పార్ట్నర్స్తో మనం అబద్ధం ఆడకూడదు. సో వీటన్నిటిని కూడా మనము కాపాడుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. సో మనము అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రాచీన పురుషుడిని మీరు విడిచిపెట్టండి, నవీన స్వభావం మీరు ధరించుకోనండి. జస్ట్ లైక్ వీఆర్ వేరింగ్ అవర్ గార్మెంట్స్. మన బట్టలను మనము మురికి పట్టినప్పుడు ఏం చేస్తామంటే తీసేస్తాము, మంచి బట్టలను మనం వేసుకుంటాం. సో మంచి బట్టలు మనం వేసుకున్నట్టే మనము నవీన స్వభావాన్ని వేసుకోవాలి. మురికి బట్టలు అంటే ప్రాచీన స్వభావాన్ని మనము తీసేయాలి. నేటి దినాల్లో చాలా మంది బట్టలు మార్చినంత ఈజీగా అన్నిటినీ మార్చేస్తున్నారు. కొంతమందిని చూస్తే బాధ అనిపిస్తుంది. బట్టలు మార్చినంత ఈజీగా భర్తలను మార్చేస్తున్నారు. సో బట్టలు మార్చినంత ఈజీగా భార్యలను మార్చేస్తూ ఉన్నారు. సో లోకము ఒక వింత పోకడలోనికి వెళ్ళిపోయింది. వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అంధకార రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో అంధకార సంబంధమైనటువంటి క్రియలు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం,
సో జేమ్స్ 1st chapter 21st verse, ఇవన్నీ కూడా ఈవిల్ డీడ్స్. సో సాతాను సంబంధమైనటువంటి క్రియలు అక్కడ ఆ రెఫరెన్సెస్ అన్నింటిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే వీటిని నీవు ధరించుకొనవద్దు. అంధకార సంబంధమైన క్రియలు వద్దు, వెలుగు లేనటువంటి చీకటి వద్దు, చీకటి క్రియలు వద్దు, నువ్వు అనేక మందికి అపాయము కలిగించేటువంటి క్రియలు వద్దు, వీటన్నిటిని నువ్వు ధరించుకోకూడదు. వీటన్నిటిని జనులు ఎందుకు ధరిస్తున్నారు అంటే బైబిల్లో చెప్తుంది. సో బైబిల్ ఏముందంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనం, ఐజాయా 66th chapter 3rd verse, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3వ వచనం, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరుచుకునేది, వారికి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. చక్కని వాక్యం ఉంది, అదేనా యాక్చువల్ 66వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథం. ఏర్పరుచుకునేది, వారికి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నాయి. సో వాళ్ళకే అసహ్యం ఆ పని చేయటానికి, కానీ వారికే ఇష్టం. చాలా తేటగా క్లియర్గా చెప్తుంది వాక్యం. వారికి అసహ్యమైన పనులు వారికే ఇష్టముగా ఉన్నది. భయంకరమైనటువంటి మాట ఇది. సో అసహ్యమైనటువంటి పనులను ఇష్టముగా మలుచుకునేటువంటి దినములు అవి. ఇశ్రాయేలీలందరూ అసహ్యమైనటువంటి పనులన్నిటినీ ఇష్టముగా మార్చుకుంటూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది. తమకు అసహ్యమైనటువంటి పనులు తమకు ఇష్టముగా మార్చుకొని కొనసాగిస్తూ సమర్థించుకొని బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో సమాధాన పడుతుంది. సో వారందరూ కూడా ఎన్లైట్మెంట్ లోనికి రావటం లేదు. అండ్ దేర్ సోల్ ఎన్లైట్ ఇన్ దేర్ అబామినేషన్. దేవుడు అసహ్యించుకునే వాటిలోనే వారి ఆత్మ ఆనందిస్తుంది. సో దేవుడు దేనినైతే అసహ్యించుకుంటున్నాడో చాలా మంది దానిలో ఆనందిస్తున్నారు. మీరు చూడండి, కొంతమంది తమ ఆనందాన్ని వెతుక్కుంటూ దేవునికి అసహ్యమైనటువంటి వాటిలో తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సో మనం అలా ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనటువంటి వాటిలో మన ఆనందాన్ని మనం వెతుక్కోకూడదు. వాటిని గూర్చి మనము ఆశపడకూడదు. మురికి వస్త్రాలు మనం వేసుకోము, మురికి అలవాట్లు మనం చేసుకోము. సో మనకు అవసరం లేదు. ఒకవేళ తప్పిపోయినటువంటి స్థితి ఎప్పుడైనా ఉన్నట్లయితే సరిదిద్దుకునేటువంటి అవకాశం దేవుడిస్తూ ఉన్నాడు. సో మురికిని మాలిన్యమును ప్రతిదినము ధరించేటువంటి వారము కాము. అస్తమాను అసహ్యతలోనే కొట్టుకుపోయేటువంటి వారము కాము. ప్రార్థన, వాక్యము, కట్టుబాటు, కుటుంబ విలువలు, దేవునికి అనుకూలమైనటువంటి జీవితము, ప్రార్థించటము, అనేక మంది కొరకు దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడటము, ఉన్న దానిలో దేవునికి యథార్థముగా నీతిగా మనము మన కష్టార్జితాలను అనుభవించటము, దేవుని సాన్నిధ్యమును సహవాసమును అనుభవించే క్రైస్తవ లోకములో ప్రభువుకి ఇష్టమైనటువంటి వ్యక్తులముగా వ్యవహరించటము, ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితముగా మనము గడపవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమేన్. ఒక చాలా పెద్ద మాట అంటాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనం. అక్కడ ఏమంటాడంటే, బహిష్టు అయినటువంటి స్త్రీ ఎలా అపవిత్రముగా ఉందో ఈ దేశము కూడా అలానే ఉంది. ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా కాలంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు అంటే, ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారంటే, బహిష్టు అయినటువంటి స్త్రీ ఎలా అపవిత్రముగా ఉంటుందో దేశము కూడా అలానే ఉంది. అంటే దేశము కూడా అపవిత్రముగా ఉంది. సో దేశం అపవిత్రముగా ఉందంటే అర్థం ఏంటంటే దేశంలోనే సంఘం ఉంది. సంఘం అపవిత్రతలోనికి వెళ్ళిపోతుంది. సో మన ఆత్మలో ఉన్నటువంటి మాలిన్యము తొలగించుకోవాలి అంటే అపవిత్రత అంతటిని కూడా విడిచిపెట్టాలి. ఇర్మియా ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు. నేటి దినమందు వీపింగ్ ప్రాఫిట్స్ లేరు, విలపించే ప్రవక్తలు, ఏడ్చేటువంటి సేవకులు. ప్రభా, ఎందుకు ఈ విధమైనటువంటి స్థితి? ఏడ్చినా కన్నీరు ఆవిరైపోతుంది, కానీ ఎవరు మారలేనటువంటి పరిస్థితుల్లోనికి సంఘం వెళ్ళిపోతుంది. దీన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించి ఆచరించి నడుచుకోవలసినటువంటి వారమే ఉన్నాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ట్రాసీ బెయిలీ 1993లో ఒక మ్యాగజైన్లో ఆయన యొక్క టెస్టిమనీ వ్రాశారు. 1993వ సంవత్సరంలో ట్రాసీ బెయిలీ అనేటువంటి వ్యక్తి ఒక మ్యాగజైన్లో ఆయన యొక్క చిన్న సాక్ష్యాన్ని ఆయన పొందుపరిచాడు. ఆయన యంగ్స్టార్ గా టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక స్కూల్ ని ఆయన వ్యాండలైజ్ చేశాడు. అంటే దాడి చేశాడు ఒక స్కూల్ మీద దాడి చేసి ఆ స్కూల్ అంతటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేసి, కొంతమంది అల్లరి మోకతో అలా చేసి ఆ స్కూల్ మీద 15 at the age of 15 years అతను ఏం చేశాడంటే ఆ స్కూల్ మీద దాడి చేసి చాలా మందిని గాయపరిచాడు. అలా గాయపరిచిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తే అతని అడ్వకేట్ అతనికి ఏం చెప్పాడంటే, నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోవద్దు, ఎక్కడా కూడా నువ్వు తలదించుకోవద్దు, తల ఎత్తుకునే ఉండు. సో జడ్జి అడుగుతాడు,
జడ్జి దగ్గర నిలబడినప్పుడు కూడా తలెత్తుకునే ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ తలదించుకోవద్దు. సో తను ఏం చెప్పాడంటే, తన అడ్వకేట్ ఏం చెప్పాడో, ఈ యొక్క ట్రాజీ వెళ్ళి తలెత్తుకునే నిలబడ్డాడు. అందరూ చూస్తున్నారు, తల దించుకోవటంలా. చేసిన చెడ్డ పనికి తల ఎత్తుకునే నిలబడ్డాడు. 5 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, 5 సంవత్సరాల కారాగార శిక్ష. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు, అక్కడ ఒక రాక్ బెడ్ ఉంది. సో ప్రత్యేకించి ఫెసిలిటీస్ లేవు, ఫ్రెండ్స్ లేవు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఒక సింక్ ఉంది, మెటల్ కాట్ ఉంది, కాలక్షేపం లేదు. సో ఫస్ట్ టైం అతడు అదంతా చూసి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. కొన్ని డేస్ గడిచిపోయిన తర్వాత అతడు ఏం చేశాడంటే ఒక చిన్న ప్రేయర్ చేశాడు. గాడ్, ఐ నీడ్ హెల్ప్, ఐ డిఫీటెడ్ వితౌట్ హెల్ప్. నీ సహాయము లేకపోతే నేను ఓడిపోతాను. దేవా, ఈ స్థితిలో నీ సహాయము లేకపోతే నేను ఓడిపోతాను. నేను సహాయుణ్ణి, నేను బలహీనుణ్ణి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో, ప్రెషన్లో బైబిల్ స్టడీలో అతడు చేరారు. అక్కడ ఉన్నప్పుడే అతడు కొంత ఎడ్యుకేషన్ కొనసాగించాడు. 5 years తర్వాత అతడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఫ్లోరిడాలో ఒక స్కూల్లో ఆయన సైన్స్ టీచర్ కింద జాయిన్ అయ్యాడు. సో ఆయన సైన్స్ టీచర్ కింద జాయిన్ అయిన తర్వాత ఒక దినమందు ఆయనకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా నుండి ద బెస్ట్ టీచర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఈ యొక్క ట్రేజీ అందుకోగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, అతడు ఆ లాస్ట్ లో ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతడు అంటాడు, ఐ బౌడ్ మై హెడ్ అండ్ ఐ టేస్టెడ్ విక్టరీ. నేను తల ఎత్తుకున్నప్పుడు ఓడిపోయాను, తల దించుకున్నప్పుడు దేవుడు నన్ను గెలిపించాడు. ఆమె. సో చాలా మంది చెడ్డ పని చేసి తల ఎత్తుకు తిరుగుతున్నారు. తల ఎత్తుకుని తిరిగి చెడ్డ పనులు చేస్తూ తల ఎత్తుకు తిరిగేటువంటి వాళ్ళందరూ ఓడిపోతారు. ఏదో ఒక దినమందు ఓటమి వస్తుంది. మంచి పని చేసే తల ఎత్తుకోలేకపోతున్నాం దినానికి. చెడ్డ పని చేసి కూడా తల ఎత్తుకొని చాలా గర్వంగా తిరుగుతూ ఉన్నారు. మరి దేవుడు ఏ ట్రేసీ జీవితంలో జరిగిందే మన జీవితంలో జరిగితే ఆశీర్వదించబడతాం. చెడ్డ పని చేసినప్పుడు ట్రేసీ తల ఎత్తుకున్నాడు, అతడు ఓడిపోయాడు, ప్రిషన్లోనికి వెళ్ళిపోయాడు. సో అతడు మంచి పని చేస్తున్నప్పుడు తల దించుకున్నాడు, వినయముతో విధేయతతో ప్రార్థించాడు, అతడు గెలిచాడు. సో ట్రేసీ ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నీవు చెడ్డ పని చేసినా మంచి పని చేసినా తల దించుకున్నాడు. సో నీ తల వంచనంత వరకు నీకు జయం రాదు. లోకం అంటుంది తలంచొద్దు, తలంచొద్దు, తలంచొద్దు. ఒకవేళ నీవు తల వంచకపోతే నీ జీవితం తలవంపులు పాలే అవుతుంది. సో తల వంచితే నీ జీవితం దేవుని తట్టు తల ఎత్తుకునే స్థితిలోకి అవుతుంది. తల ఎత్తుకుని నీవు చెడ్డ పని చేస్తూ తల ఎత్తుకుని తిరిగితే నీ జీవితం తలవంపులకే తావిస్తుంది, కానీ దేవుని యొక్క విజయాన్ని నీవు అందుకొనలేవు. సో ఇశ్రాయేలీయులు చెడ్డ పని చేస్తూ తల ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు. సో తల దించుకొని మెడవంచని ప్రజలుగా ఉన్నారు. సో తల వంచుకొని ఆయన సన్నిధిలో విలాపవాక్యంలోనే అంటాడు, నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో నా హృదయమును కుమ్మి హృదయాలను కుమ్మరించండి అంటాడు. సో వినయముతో విధేయతతో తల వంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆదరిస్తాడు. ఇర్మియా అంటున్నాడు, టర్న్ టు గాడ్, దేవుని వైపుకి, యెహోవా వైపుకి మీరు తిరగండి. నా ప్రియ విశ్వాస బృందమా, ఇప్పుడు ఏ వైపుకు మనం ఉన్నాము, ఏ దిశ వైపు ఉన్నాము, మన యొక్క శ్వాస, మన యొక్క ధ్యాస, మన యొక్క ఆలోచన ఏ వైపుకు నడిపిస్తుందో నాకు తెలియదు, కానీ మనము దేవుని వైపుకి తిరగవలసినటువంటి వారమే. అండ్ మై ఫైనల్ పాయింట్, థర్డ్ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. క్లింజన్ టు క్రైస్ట్ జీసస్ ద సేవియర్. రక్షకుడైన యేసుక్రీస్తుని హత్తుకు, రక్షకుడైన యేసుక్రీస్తుని హత్తుకు. దేనినైనా ఎవరినైనా విడిచిపెట్టు, ప్రభువుని విడిచిపెట్టు. ఆయన్ని మాత్రమే హత్తుకు. నిన్ను వారు విడిచిపెట్టినా, నువ్వు వారిని విడిచిపెట్టినా, లేకపోతే నీవు ఆస్తిని విడిచిపెట్టినా, పరిసరాలను విడిచిపెట్టినా, ప్రదేశాలను విడిచిపెట్టినా, నీకున్నటువంటి భోగాలను విడిచిపెట్టినా, ఏమి విడిచిపెట్టినా బాధపడకు. దేవుని ప్రభువుని విడిచిపెట్టకుండా బ్రతుకు. యేసుక్రీస్తుని హత్తుకు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తుని హత్తుకుంటావో ఆయన నీకు ఒక గ్రేట్ గిఫ్ట్ ఇస్తున్నాడు, అదే నిత్యరాజ్యం, పరలోకం. ఆమేన్. ఈ లోకంలో ఏది నాకుంది, ఏది నాకు లేదు అని మనం బాధపడుతూ ఉన్నాం. సో ఎప్పుడైనా ఆలోచించావా, దేవుడు నాకు మార్గదర్శి, దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు పోషకుడు, ఆయన నాతో ఉంటే మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ మై లైఫ్ యేసు క్రీస్తే మొదటి స్థానము అనేటువంటి భావనలోనికి నడిపించబడు. ఈ బంగళాలు కాదు, ఈ భాగ్యాలు కాదు,
ఈ యొక్క అనుభవిస్తున్నటువంటి ఆనందాలు కాదు, లేకపోతే ఈ సుఖభోగాలు కాదు, ఈ శారీరక ఇచ్చలు కాదు. యేసు క్రీస్తే ప్రథమం. జీసస్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై ప్లేస్. ఎప్పుడైతే యేసుకు ప్రథమ స్థానం ఇచ్చామో, నా యొక్క పరిచర్యలో చాలా గర్వంగా చెప్పగలను, నేను నా కుటుంబము కంటే, నా విలువల కంటే నేను దేవునికే ప్రథమ స్థానం ఇచ్చాను, ప్రార్థనకే ప్రథమ స్థానం ఇచ్చాను. నేను చాలా చాలా కోల్పోయాను వాటి వల్ల. ఆల్మోస్ట్ నా బిడ్డలు చిన్నప్పుడు ఆడుకునే స్థితిని కూడా పెద్ద చర్చ్లో చేయటం వల్ల అది కూడా నేను కోల్పోయాను. సో చర్చ్కి, మినిస్ట్రీకి, దేవుని కార్యాలకు చెయ్యాలి అనే తపనతో ఎప్పుడైతే విలువనిచ్చామో, ఈ కోల్పోతున్నటువంటి వాటన్నిటిని బట్టి మనం బాధపడనవసరం లేదు. గాడ్ ఆయన రెస్టోర్ చేస్తాడు మన జీవితం. సో వెల్త్, విజ్డమ్, వర్క్, వెల్ విషర్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. బట్ దేవుడు మనతో ఉంటాడు, ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా ఈ ఫ్యాన్సీ, మనలో ఉన్నటువంటి చిలిపి కోరికలు, యవనస్తులైనటువంటి వారు, వీటన్నిటినీ మీరు విడిచిపెట్టి దేవుని వైపు మీరు అడుగులు వేస్తే ఆశీర్వదించబడినటువంటి వారు అవుతారు. సో హీ అలోన్ కెన్ గివ్ ట్రూ విక్టరీ, హీ అలోన్ కెన్ గివ్ లిబర్టీ, హీ అలోన్ కెన్ గివ్ లైట్. ఆయనే విడుదల ఇచ్చేవాడు, ఆయనే విజయం ఇచ్చేవాడు, ఆయనే వెలుగు ఇచ్చేవాడు. ఆయన వైపే చూడగలిగితే మనము ఆశీర్వదించబడతాం. జోషువా రెనాల్డ్స్, ఆయన సార్ అని పిలిచారు. జోషువా రెనాల్డ్స్ ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా మంచి చిత్రాల వైపే చూస్తాను, మంచి చిత్రాల వైపే చూస్తాను. ఒక్క చెడ్డ చిత్రం వైపు కూడా చూస్తే నా కన్నులు పాడైపోతాయి. సో నేను ఎప్పుడు మంచి వాటిని చూడడానికే ప్రయత్నం చేస్తాను, చెడ్డ వాటిని చూస్తే నా కన్నులు పాడైపోతాయి. అందుకే నేను వాటిని చూడను. సో ఈ సాక్ష్యాన్ని మన కనుదృష్టితో, మన ఆలోచనతో, మన మనస్సుతో, మన ఆత్మతో మనము కలిగి ఉంటే, మంచి వాటిని చూడటం కొరకు పరితపించేటువంటి వారముగా ఉంటే నేను మంచిని చూడగలుగుతాను. ఒక వ్యక్తి, నేను ఒక అబ్బాయిని పిలిచి, నీవు వైట్ పేపర్ ఇచ్చి, ఆ వైట్ పేపర్ వాడికి ఇచ్చిన తర్వాత దీన్ని చూడరా అంటే పర్వాలేదు, దాని మీద ఒక డాట్ ఉంది, దానిని చూడకు, దానిని చూడకు, దానిని చూడకు అంటే వాడు మొట్టమొదట పేపర్ తీసుకుని ఆ డాట్ వైపే చూస్తాడు. సో మనం చేస్తున్నటువంటి పని ఏమిటంటే, మనము చెడు వైపుని కాన్సన్ట్రేట్ చేస్తూ చెడ్డను చూడకు, దాని వైపు చూడకు అంటే దాని వైపే చూస్తారు. మంచి తేట తెల్లముగా కనబడుతుంది, కానీ అది ఎవరికి అర్థం కాదు. సో మనము ఎవరి వంక చూడాలి అనేటువంటిది నేర్చుకోగలిగితే, లుకింగ్ అన్ టు జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు వైపు చూడాలి. సో ఇర్మియా అంటున్నాడు, మీరు యెహోవా వైపు తిరగండి, ఆయన్ని హత్తుకోండి. సో నా ప్రియమైనటువంటి సంకమా, మీరు యేసుక్రీస్తు వైపుకు తిరగండి, ఆయన్ని హత్తుకోనండి. సో లుకింగ్ అన్ టు జీసస్. సో ఎవరి వైపుకు చూడద్దు, యేసుక్రీస్తు వైపుకు చూడగలిగితే మనము ఆశీర్వదించబడినటువంటి వారం అవుతాం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. సో నీ యొక్క ఎఫెక్షన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీ డ్రీమ్స్లో, నీ డీడ్స్లో, నీ కలలలో, నీ క్రియలలో దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడు. సో మనం కూడా డైలీ లైఫ్లో శోధింపబడుతున్నాం, శ్రమ పడుతూ ఉన్నాం. ప్రభు కూడా శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, ఆయన గెలిచాడు. ఆయన గెలిచినదే మనకిస్తూ ఉన్నాడు. నీవు శోధింపబడి శ్రమ పడతావు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లుకింగ్, లవింగ్, లివింగ్, ఇదంతా కూడా నేను రియల్ లివింగ్ లోనికి నడిపిస్తుంది. సో వాస్తవంలోనికి నడిపించేటువంటి జీవితంలోనికి నీవు ఎంటర్ కావాలి. అంతేగాని వాస్తవాన్ని విడిచిపెట్టినటువంటి స్థితిలోనికి నీవు ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటాడు, ఎపఫ్రా బహుగా ప్రయాసపడ్డాడు. ఇక్కడ పేరు జ్ఞాపకం చేస్తాడు, ఎపఫ్రా. కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రా స్థాపించాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎపఫ్రా బహుగా ప్రయాసపడ్డాడు. సో మనం బహుగా ప్రయాసపడటానికి దేని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం? దేని కొరకు బహుగా ప్రయాసపడుతూ ఉన్నాం? లోకంలో వ్యర్థమైనటువంటి భోగముల కొరకు బహుగా ప్రయాసపడుతున్నామా? ధనార్జన కొరకు బహుగా ప్రయాసపడుతున్నామా? లేకపోతే ఇచ్చలను నిలుపుకోవడానికి బహుగా ప్రయాసపడుతున్నామా? ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, దేనికి ప్రయాస, దేనికి కష్టం, దేనికి నరకయాతన, దేనికి యొక్క గందరగోళం, దేనికి ఆందోళన, దేనికి అర్థము లేనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి, దేని కొరకు? ఎపఫ్రా ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు.
సో నీ ప్రయాస, ప్రార్థన, నీ యొక్క ధోరణి, నీవు ఆలోచించేటువంటి విధానము ఇదంతా కూడా ప్రభువుకి సమర్పించుకోగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. మీరు యేసుక్రీస్తు వైపుకి తిరుగుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవాధిపతి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేవేల స్తుతులు. దేవా, ఈ రాత్రికాల సమయం ఈ పరిశుద్ధాలయం వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి పాత్ ఫైండర్స్గా, మార్గదర్శకులముగా ప్రభా మీ సాన్నిధ్యంలో మేము చేరి ఉన్నాం. ప్రభా మమ్మల్ని దీవించండి, సంఘమును ఆశీర్వదించండి. సత్యవాక్యముతో ప్రభా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రభా మేము ఏడ్చే ప్రవక్త అయినటువంటి ఇర్మియాలము కావాలి. విలాపముతో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నవ్వుతోనూ ప్రభా మరి లోకములో ఉన్నటువంటి సరదాలతోనూ మేము గడిపేటువంటి వారము కాము. దేశము కొరకు ఏడ్చేవారం, సంఘము కొరకు ఏడ్చేవారం, కడవరి సంఘములో దినములలో పరిచర్య కొరకు ఏడ్చేవారం, స్వార్థ కొరకు ఏడ్చేవారం, ప్రభా నీ యొక్క కార్యములను జరిగించడం కొరకు ఏడ్చేవారం, రక్షణ కొరకు ఏడ్చేవారం ప్రభా, నిత్యము ఏడ్చేవారముగానే నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని ఉంచండి. మా కన్నీటిని ఆరిపోనీయకండి ప్రభా. కన్నీరు నీకు ఇష్టమైనటువంటిది ప్రభా. నీళ్లు కుమ్మరించినట్లు మా హృదయాలను కుమ్మరిస్తున్నాం. వినిన వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, శక్తినివ్వండి, పుంజుకొని మరలా మీ పరిచర్యలో పాల్గొనే అవకాశం ఇవ్వండి ప్రభా. ఈ వాక్యమును వినికిడిలో నెరవేర్చమని యేసు శ్రేష్టమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.